అది. మనం ఒకవేళ ఒక వెబ్‌సైట్ డిజైన్ మనం ఓన్‌గా చేస్తే, అది మొబైల్‌లో వర్క్ అవుతది. యాస్ వెల్ యాస్ ల్యాప్‌టాప్‌లో కూడా వర్క్ అవుతది. కాకపోతే దానికి తగ్గట్టు కోడ్ మనం ఇవ్వాలన్నమాట. మొబైల్‌లో వర్క్ అయ్యేటట్టు. ఇది మొబైల్‌లో డెస్క్‌టాప్ మోడ్ అన్నమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ హెడ్ ఎలిమెంట్. ఇక్కడ హెడ్ దగ్గర ఏం కనిపిస్తుంది? ఇక్కడ న్యూ ట్యాబ్ కనిపిస్తుంది గదా! ఈ న్యూ ట్యాబ్ నేము పక్కనే సింబల్ కనిపిస్తుంది. ఇది మొత్తం వచ్చేసి హెడ్ ట్యాగ్‌లో ఉంటదన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి టైటిల్ చూడండి. టైటిల్ వచ్చేసి న్యూ ట్యాబ్ ఇదిగోండి. దాని సింబల్ వచ్చేసి దీంట్లోంచి తీసుకుంటదన్నమాట. టైటిల్ న్యూ ట్యాబ్. దీంట్లో స్టైల్స్ ఉంటాయన్నమాట. స్టైల్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అని ఉంది గదా! ఇక్కడ బాడీలో చూద్దాం. అప్పుడు ఇది మొత్తం బాడీలో ఉంటదన్నమాట. ఈ గూగుల్ గాని, జీమెయిల్ గాని, ఇమేజెస్ గాని వెయిట్ ఎ మినిట్. ఇదిగో ఈ గూగుల్ గాని, జీమెయిల్ గాని, ఇమేజెస్ గాని, ఈ సింబల్స్ ఇవన్నీ బాడీ అన్నమాట. ఇవన్నీ బాడీలో ప్లేస్ చేస్తాం ఈ ఎలిమెంట్స్ మొత్తం. ఒక వెబ్ పేజ్‌లో ఏందంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ గూగుల్ అన్న ఒక ఎలిమెంటే, ఈ సెర్చ్ బార్ అన్న ఒక ఎలిమెంటే, ఐకాన్ అన్న ఒక ఎలిమెంటే, ఈ 3 డాట్స్ కూడా ఒక ఎలిమెంటే. అలాగా ఈ జీమెయిల్ గాని, ఇమేజెస్ గాని మొత్తం ఎలిమెంట్సే గైస్ మొత్తం. అలాగే ఈ పక్కన పైన మార్క్స్ ఉన్నాయి గదా! ఇవి కూడా ఎలిమెంట్స్ కిందే వస్తాయన్నమాట. ఈ సెర్చ్ బార్ గాని, ఇది మొత్తం ఈ సెర్చ్ బార్ కాదండి. ఇక్కడ వరకు ఇక్కడి నుంచి వచ్చేది ఓన్లీ. బాడీ వరకంటే ఇక్కడికి కొన్ని వరకే వస్తాయన్నమాట. ఈ పైనయి మొత్తం ఏం రావు. ఇక్కడ పైన హెడ్‌లో ఏముంటదో మనమే చేస్తామన్నమాట. టైటిల్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఇక్కడ. అంటే ఇక్కడ న్యూ ట్యాబ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ న్యూ ట్యాబ్ అని ఉంది. దాని ప్లేస్‌లో మీరు ఏ వర్డ్ ఇస్తే ఆ వర్డ్ అక్కడ ఉంటదన్నమాట. హెడ్డింగ్ అన్నమాట. పేజ్ యొక్క హెడ్డింగ్. వెబ్ పేజ్ యొక్క హెడ్డింగ్ అది. నెక్స్ట్ ఈ స్టైల్ గాని, సీఆర్ ఐకాన్ సెట్ గాని మొత్తం ఏందంటే స్టైల్స్ అన్నమాట. ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్‌కి కూడా ఇదే వస్తది సేమ్ మీకు. ఐకాన్ గాని, న్యూ ట్యాబ్ గాని అట్లా. ఇవన్నీ దేనికి సంబంధించిందంటే, మీరు ఏమైనా వెబ్‌సైట్ మీద క్లిక్ చేశారనుకోండి, వెబ్‌సైట్ లోపలికెళ్ళిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. లెవెల్ 3 స్కూల్స్ అని. ఇదిగోండి. లెవెల్ 3 స్కూల్స్‌కి తగ్గట్టు మళ్ళీ ఇక్కడ ఆటోమేటిక్‌గా మొత్తం మారిపోయిద్ది స్క్రిప్ట్ మొత్తం. చూడండి. సెర్చ్ చేసినెమ్మటే. మళ్ళీ ఇక్కడ పైన చూడండి. పైన ఐకాన్ మారిపోయింది. ఆ ఐకాన్ ఎలా తీసుకుంటదంటే హెడ్‌లోంచి తీసుకుంటదన్నమాట ఐకాన్. ఇదిగోండి హెడ్ అట్రిబ్యూట్ లోంచి. ఐకాన్స్ మొత్తం అట్లా తీసుకుంటదన్నమాట. చూడండి మళ్ళీ ఇక్కడ ఐకాన్సే కనిపించవు మళ్ళీ ఇంక మీకు. అసలు ఐకానే కనిపియదు. ఇందాక కనిపిస్తది గానీ ఇప్పుడు కనిపియదు అసలు ఐకాన్స్ అనేది. ఎందుకంటే ఇది వేరే పేజ్ అన్నమాట. ఆ పేజ్‌కి, ఈ పేజ్‌కి హెచ్‌టీఎంఎల్ కోడ్ మొత్తం మారిపోయిద్ది. మొత్తం మారిపోయిద్దన్నమాట హెచ్‌టీఎంఎల్ కోడ్ మొత్తం. ఇది మెయిన్ ట్యాగ్ హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్‌లోనే హెడ్ ట్యాగ్ ఉంటది. బాడీ ట్యాగ్ ఉంటది. హెడ్ ట్యాగ్‌లో ఏం చేస్తామంటే ఈ ఐకాన్ గాని, ఈ డబ్ల్యూ3 స్కూల్స్ అనే నేమ్ గాని, ఈ గూగుల్ సెర్చ్ గాని ఇది మొత్తం హెడ్ ట్యాగ్‌లో మనం చూపిస్తాం అన్నమాట. బాడీ ట్యాగ్‌లో ఈ మొత్తం ఈ గూగుల్ గాని, ఈ సెర్చ్ బార్ గాని, ఈ ఏ ఆల్ ఇమేజెస్, వీడియో ఈ మొత్తం మామూలుగా బాడీ ట్యాగ్‌లో చూపిస్తాం అన్నమాట. పొరపాటున నేను డబుల్ 3 స్కూల్స్ కొట్టాననుకోండి, ఇక్కడ చూడండి సింబల్ మారిపోయిద్ది ఆటోమేటిక్‌గా. సింబల్ మారిపోయి డబుల్ 3 స్కూల్స్ అని పడిద్ది. ఇక్కడ హెడ్ ట్యాగ్ ఏముంది డబుల్ 3 స్కూల్స్ ఆన్‌లైన్ వెబ్ ట్యుటోరియల్. ఇది సెపరేట్ పేజ్ మళ్ళీ. దీనికి సెపరేట్‌గా రాయాలి హెచ్‌టీఎంఎల్ కోడ్. అలా ఏ పేజ్‌కి ఆ పేజ్‌కి హెచ్‌టీఎంఎల్ కోడ్ రాయాలన్నమాట. అయితే ఇప్పుడు బాడీ ట్యాగ్‌లో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఉంది గదా! ఈ టెక్స్ట్ సెంటర్‌లో రావాలంటే, ఈ టెక్స్ట్ సెంటర్‌లో రావాలి. యాస్ వెల్ యాస్ అప్పుడప్పుడు మీకు కలర్స్ కూడా వస్తా ఉంటాయి గూగుల్ ఈ మొత్తానికి. ఈ కలర్స్ గాని, ఈ సెంటర్‌లో రావడం గాని మొత్తం ఎలా వస్తదంటే, హెడ్ ట్యాగ్‌లో ఉన్న స్టైల్ ట్యాగ్ అన్నమాట. ఈ స్టైల్ ట్యాగ్ ద్వారా మనకొస్తదన్నమాట. సెంటర్‌లో రావడం గాని టెక్స్ట్ మొత్తం, సెంటర్‌లో కలర్‌ఫుల్‌గా రావడం గాని అలా. ఇప్పుడు ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ ఏం చూస్తున్నారు ఇమేజు? చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఈక్వల్ టు విజిబుల్. ఏం లేదు. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఏం లేదు. మొత్తం ఆ స్టైల్ ట్యాగ్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ గాని, ఆ మొత్తం మనం యాడ పెడతామంటే స్టైల్‌లో చేంజ్ చేస్తాం. మోడిఫై చేస్తాం అన్నమాట. స్టైల్‌లో మోడిఫై చేస్తాం మొత్తం. బాడీ ట్యాగ్ గాని ఏంటి ఐ మీన్ లోపల సెంటర్‌లో రావాలి ఐటెమ్స్ మొత్తం. ఇలా లైన్ బై లైన్ రావాలి. ఇక్కడ కూడా చూడండి లైన్ బై లైన్ వచ్చినియి మొత్తం. లైన్ బై లైన్‌లో రావాలి కాలమ్ వైస్‌గా అట్లా. అది మొత్తం మనం స్టైల్ ట్యాగ్‌లో రాస్తాం అన్నమాట. స్టైల్ మొత్తం. ఈ సెర్చ్ బార్‌లో గూడా మొత్తం చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. సెర్చ్‌కి ఇదేమో మామూలుగా కీ సింబల్ అన్నమాట ఇది మామూలుగా. ఇక్కడ మనం టైప్ చేస్తాం.
ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకో 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇలా కూడా సెర్చ్ బార్‌లోనే ఇలా 2 చాలా మాడ్యూల్స్ పెట్టారనమాట. స్పీచ్ ఆప్షన్ ఒకటొచ్చి, ఇంకోటి గూగుల్ లెన్స్ ఆప్షను. ఇలా మనం చాలా వాటికి కోడ్ రాయాలన్నమాట ఇన్‌బుల్ట్‌గా ఒక వెబ్ పేజ్‌కి. ఇక్కడ జీమెయిల్ ఉంది. ఈ జీమెయిల్ అనేది ఉత్త టెక్స్ట్ మాత్రమే. ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే జీమెయిల్ ఓపెన్ అయిపోవాలి. అట్లా అన్నమాట. ఇమేజెస్ అన్నామంటే అట్లానే. సేమ్ ఇట్లా. సింబల్ మీద క్లిక్ చేసినామంటే ల్యాబ్స్ ఓపెన్ అయిపోవాలి. అట్లా. ఇలా వీటన్నిటికి మనం రాస్తాం అన్నమాట. రీడ్ డైరెక్ట్ అవ్వడానికి లోపల కోడ్. అది మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను అందుకనే మిమ్మల్ని చూడమన్నా. అసలు హెచ్‌టీఎంఎల్ అంటే ఏంది? సీఎస్ఎస్ అంటే ఏంది? కొంచెం నేను టైప్ చేసేటప్పుడు మీకు అర్థమవుతది ఈజీగా. అయితే ఇప్పుడు మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం అట్లయితే. మీకెవరికీ రాదు కదా! ఓకేనా గైస్? కెన్ ఐ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్? ప్లీజ్ గివ్ థమ్స్ అప్స్ గైస్. If okay, please give thumbs ups. Otherwise, I will directly move to the application. హలో నా వాయిస్ అర్థం కావట్లేదా గైస్? నవ్యశ్రీ చెప్పమ్మా. హ్యాండ్ రైజ్ చేసావు. సో అందరూ హ్యాండ్ రైజ్ అందరూ థమ్స్ ఇస్తున్నారు సార్, థమ్స్ అప్లు ఇస్తున్నారు సార్ మీకు. అర్థం కావట్లా. థమ్స్ అప్స్ ఇస్తున్నారా? మరి నాకేంది ఇక్కడ విజిబుల్ అవ్వట్లేదు. అందరూ ఇచ్చారు సార్. ఓకే. ఓకే. మరి ఇక్కడ ఇంకోసారి నువ్వు ఒకసారి థమ్స్ అప్స్ ఇయ్యమ్మా ఒకసారి. వచ్చిందా సార్? లేదు అసలు విజిబుల్ అవ్వట్లా. లేదు సార్, ఇచ్చాను సార్. ఇస్తున్నారు సార్, ప్రెజెంట్ కూడా ఇస్తున్నారు సార్. అవునా? ఓకే. ఓకే. నాకు కనిపించట్లేదమ్మా. ఒకసారి ఒకవేళ థమ్స్ అప్స్ ఇస్తే నువ్వు చెప్పమ్మా అందరూ ఇచ్చారని. ఇచ్చారు సార్. ఓకే. ఓకేనమ్మా. అదే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక కొత్త ఫోల్డర్ తీసుకోండి గైస్ మీరు. ఫస్ట్ కాడి నుంచి చేద్దాం. నేను కూడా మీతో పాటు చేస్తా. ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఇష్టమైన చోట, మీకు ఇష్టమైన డ్రైవ్ అంటే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఉంది కదా! మీకు ఇష్టమైన డ్రైవ్ ఓపెన్ చేసి ఒక ఫైల్ ఓపెన్ చేసుకోండి. లేకపోతే నిన్న కోడింగ్ చేశారు కదా! ఆ ఫోల్డర్‌లోనే మొత్తం చేసుకోండి. ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేనేం చేస్తున్నానంటే ఫ్లాస్క్ అని క్రియేట్ చేసుకుంటున్నా. క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్‌ని ఓపెన్ చేయండి. క్రియేట్ చేసి మీకు ఇష్టమైన నేమ్‌తో. మళ్ళీ ఇంకొక సెపరేట్ ఫోల్డర్ ఓపెన్ చేయండి ఇక్కడ. అంటే నేను ఇక్కడ ఫ్లాస్క్ అని ఇచ్చా. దాని బదులు మీకు ఇష్టమైన నేమ్ ఇచ్చుకోండి. దాని పేరు ఫ్లాస్క్ బదులు. ఇక్కడ ఏం చేస్తారంటే కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ హలో చేయండి. సార్. సార్ హలో చెప్పమ్మా నవ్యశ్రీ. హలో. హలో వినిపిస్తుంది చెప్పమ్మా. స్క్రీన్ షేరింగ్ చేశారా? స్క్రీన్ షేర్ చేశా కదమ్మా. అది కోడ్ అనేది స్క్రీన్ నాకు రాలేదు సార్. నేమ్స్ వస్తున్నాయి సార్ ఇక్కడ. నవ్యశ్రీ వస్తుందా అమ్మా? నవ్యశ్రీ వస్తుంది ఏ? సార్. సార్ నీకు స్క్రీన్ వస్తుందా నవ్యశ్రీకి? వస్తుంది సార్. వస్తుంది. సార్ నాట్ విజిబుల్. హరిణికి కూడా రావట్లేదు. ఒకసారి వెయిట్ చేయండి. ఓకే. ఇప్పుడు స్క్రీన్ షేర్ ఆగిపోయిందిగా? ఫ్లాష్ కాదు, ఓపెన్ చేశారు కదా సార్, అది నాకు కనిపించింది సార్. ఓకే. ఓకే. వెయిట్ ఎ మినిట్ గైస్. ఇప్పుడు షేర్ అవుతుందా గైస్ స్క్రీన్? ఎస్ సార్, షేర్ అవుతుంది సార్. ఓకే. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫ్లాస్క్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. అంటే ఫ్లాస్క్ బదులు మీకు ఇష్టమైన నేమ్‌తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే దాని లోపల ఎంటర్ అయ్యి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయండి. దీనికి ఏం చేస్తారంటే నేమ్ అనేది మార్చమాకండి. నేను ఎట్లయితే ఇస్తానో ఆ నేమ్ ఇవ్వండి మీరు కూడా. ఆ నేమ్ వచ్చేసి టెంప్లేట్స్ అన్నమాట. TEMPLATES టెంప్లేట్స్. నేను ఏదైతే నేమ్ ఇచ్చానో ఆ నేమ్ ఇవ్వండి మీరు. నేను ఇక్కడ చేస్తున్నాను. టైప్ చేస్తున్నా మీకు చాట్ బాక్స్‌లో. సేమ్ ఇదే నేమ్ ఆ ఫోల్డర్‌కి ఇవ్వండి. లోపల సబ్ ఫోల్డర్ అన్నమాట ఇది.
ఇచ్చిన తర్వాత అందరూ ఏం చేస్తారంటే ఇచ్చిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ టెర్మినల్ అనే ఆప్షన్ కనిపించిద్ది. ఇలా ఓపెన్ టెర్మినల్ అనే ఆప్షన్ కనిపించకపోతే మీకు ఒకవేళ షో మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు కనిపించింది ఓపెన్ టెర్మినల్ అని. ఓపెన్ ఇన్ టెర్మినల్ క్లిక్ చేసి జస్ట్ కోడ్ CODE కోడ్ స్పేస్ డాట్ అంటే ఎంటర్. ఆటోమేటిక్గా మీకు VS కోడ్ ఓపెన్ అయిపోయింది. సార్ నాకు అసలు ఫ్లాస్క్ అన్న ఫోల్డరే ఓపెన్ అవ్వట్లేదు సార్ ఫస్ట్. నీ ల్యాప్టాప్ లోనమ్మా? ఎస్ సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయవా? ఓకే సార్. ఓకే. ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయమ్మా. ఇదొద్దు డైరెక్ట్గా ఇది క్లోజ్ చేయి. ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయి. ఇక్కడ సార్ అక్కడ నీకు అట్లా వస్తుందా ఓపెన్ ఎడిటరా? Yes. ఇది కాదు ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయి. ఇక్కడే చేస్తున్నాను సార్. ఫ్లాస్క్ నేమ్ తీసుకుంటలేదు సార్ నాకు. అదే ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి D డ్రైవ్ లో కానీ ఈ డ్రైవ్ లో కానీ చేస్తా. న్యూ ఫోల్డర్ క్లిక్ చేయాలి కదా నువ్వు. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలి కదా. సార్ ఇప్పుడు ఇదిగోండి సార్ ఓపెన్ ఫోల్డర్ వచ్చింది కదా సార్. ఈ ఓపెన్ ఫోల్డర్ లో ఫ్లాస్క్ పెడుతుంటే ఫైల్ నేమ్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది సార్. అంటే ఓపెన్ ఫోల్డర్ అంటే ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న ఫోల్డర్ మాత్రమే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు కొత్త క్రియేట్ చేయలేరు దాంట్లో. ఓకే సార్. అది ఎక్కడ క్రియేట్ చేయాలి సార్? నీకు ఇష్టమైన అంటే ఇప్పుడు దాకా మీరు కోడింగ్ ఎక్కడ చేశారు మామూలుగా? నేను ఇందులోనే చేశాను సార్. పైథాన్ అని పెట్టేసి దాంట్లో చేశాను సార్ అన్ని డేస్ వేసి. అసలు ఓపెన్ ఫోల్డర్ చెప్తా. ఓపెన్ ఫోల్డర్ అని కొట్టు. ఓకే సార్. కింద స్క్రోల్ చేయదాన్ని. హోమ్, డెస్క్టాప్, డౌన్లోడ్స్ అవి కింద స్క్రోల్ చేయదాన్ని. చేశాను సార్. ఇక్కడ పైథాన్ వచ్చింది దీంట్లోనా సార్? దాని మీద క్లిక్ చేసి ఓపెన్ కొట్టు. సార్ వచ్చింది సార్. ఇదే ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది మొత్తం నీకు గజిబిజిగా ఉంటది కానీ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చెప్తా. ఇందులోనా సార్ ఇప్పుడు? అది కాదు, ఫైల్ ఎక్స్ప్లోరర్ కింద ఉంటుంది చూడు. ఫైర్ ఏంది దీని పేరు ఏదో ఉంది. ఫైర్ ఫాక్స్ పక్కన ఉంటుంది చూడు. ఫైల్ ఎక్స్ప్లోరర్ అది. ఫస్ట్ ఎక్స్ప్లోరర్ లో ఉన్నా సార్. వద్దులే, ఇదంతా వద్దులే కానీ అక్కడ కొత్త ఫైల్ క్రియేట్ చేయ దాంట్లో. అసలు VS కోడ్ మొత్తం రిమూవ్ చేసేమా నవ్య ఒకసారి. VS కోడ్ ట్యాబ్స్ మొత్తం క్లోజ్ చేసే మొత్తం నువ్వు. సేవ్ ఆల్ కొట్టు. అవ్వట్లేదు. ఓకే. సార్ ఇప్పుడు డోంట్ మొత్తం క్లోజ్ చేసే VS కోడ్ చేశాను మొత్తం. సార్. ఇప్పుడు చేశాను. నీకు కింద టాస్క్ బార్ మీద ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయి. ఇక్కడ సార్ టాస్క్ బార్ మీద ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంది చూడు, అది ఓపెన్ చేయి. ఫైల్స్ ఓపెన్ చేయి. ఫైల్ ఓపెన్ చేయి. ఎక్స్ప్లోరర్ వచ్చింది సార్. అది ఓపెన్ చేయి. చేశాను సార్. ఇక్కడ ఓపెన్ అవ్వలేదు సార్. అయ్యింది సార్. ఇక్కడ ఏదో ఫ్లాస్క్ అడ్మినిస్ట్రేటర్ వచ్చింది. ఇప్పుడు పైథాన్ ఓపెన్ చేయి. పైథాన్ ఫైల్ కనిపిస్తుంది కదా అక్కడ నీకు వీడియోస్ కింద, మై సర్టిఫికేట్ కింద. చేశాను సార్. పైథాన్ మీద డబుల్ క్లిక్ చేయి చెప్తా. దీంట్లో వేస్తున్నావు మొత్తం కోడ్ మొత్తం. పైథాన్ లో చేస్తున్నాను సార్. అంటే పైథాన్ ఫోల్డర్ పెట్టుకుందాం దీంట్లో చేశాను సార్ అన్ని. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ క్లిక్ చేయి. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి దాని పేరు ఫ్లాస్క్ అని ఇవ్వు. సో ఫోల్డర్ ఆప్షన్ ఎక్కడ సార్ అసలు? ఇక్కడే చేసి ఫోల్డర్ ఇక్కడే సేవ్ అయింది.
ఇక్కడ చూపియట్లేదు కదా సార్ అది కాదు ఇక్కడ ఈ మధ్యలో ట్యాప్ చేయాలి నువ్వు ఈ ఫైల్స్ మీద ట్యాప్ చేయాలి రైట్ క్లిక్ కి ఫైల్స్ మీద చేశాను సార్ న్యూ వచ్చింది న్యూ మీద క్లిక్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేయి ఫోల్డర్ నేమ్ ఫ్లాస్క్ అని పెట్టు అయ్యింది సార్ దాన్నే క్లిక్ చేయనా సార్ దాన్ని డబుల్ క్లిక్ చేయదాన్ని ఆ ఫైల్ లోపలికి వెళ్ళు మళ్ళీ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ క్లిక్ చేయి టెంప్లెట్స్ నేను చాట్ బాక్స్ లో చూడు టెంప్లెట్స్ TEMPLATES టెంప్లెట్స్ అన్ని స్మాల్స్ రావాలి అన్ని స్మాల్స్ చేయనా సార్ ఎంటర్ చేసే చేశాను సార్ ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వు ఓపెన్ చేయనా సార్ దాన్ని కాదు మామూలుగా రైట్ క్లిక్ ఇవ్వు ఓపెన్ చేయొద్దు ఇప్పుడు అక్కడ షో మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయి షో మోర్ ఆప్షన్స్ షో మోర్ మీద నేను చెప్పింది సార్ ఇదే వస్తుంది సార్ అట్లా కాదు షో మోర్ ఆప్షన్స్ రావట్లేదా ఇది షో మోర్ ఆప్షన్ వచ్చింది సార్ దీన్ని క్లిక్ చేస్తుంటే ఇది వస్తుంది సార్ షో మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయి కొన్నే వస్తున్నాయి నీకు ఓకే ఇదంతా వద్దులే కానీ ఇంకా బిఎస్ కోడ్ ఓపెన్ చేయి ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయి ఫైల్ మీద క్లిక్ చేయి ఫైలా సార్ ఫైల్ మీద క్లిక్ చేయి న్యూ ఫైల్ ఓపెన్ ఫోల్డర్ పైథాన్ లోకి వెళ్ళు మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి వచ్చాను సార్ ఇక్కడ ఫ్లాస్క్ ఉంది సార్ ఫ్లాస్క్ మీద సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయి సెలెక్ట్ ఫోల్డర్ ఓకే ఇట్లా ఉండాలన్నమాట ఓకే సార్ నెక్స్ట్ స్టెప్ సార్ ఇంతవరకు చేయండి అందరూ ఓకే ఇంతవరకు చేశారు అందరూ ఫ్లాస్క్ ఓపెన్ చేశారు అందరూ విఎస్ కోడ్ లో ఓకే స్క్రీన్ షేర్ ఆపేసామా ఓకే సార్ ఓకే గాయస్ అందరూ చేశారు కదా టెంప్లెట్స్ ఫోల్డర్ క్రియేట్ చేసి విఎస్ కోడ్ లో ఓపెన్ చేశారు కదా మొత్తం ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గాయస్ అందరూ ఇస్తున్నారా నవ్య చాట్ బాక్స్ లో పెట్టండి గాస్ లేకపోతే అందరూ చేశారు చాట్ బాక్స్ లో పెట్టండి లేకపోతే నాకేందో ఈ రియాక్షన్స్ కనిపించట్లేదు అసలు ఓకే ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ అయింది కదా విఎస్ కోడ్ ఏం చేస్తారంటే టెంప్లెట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే యారో డౌన్కి ఉంటుంది యారో డౌన్కి ఉన్నప్పుడు ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయండి దాని నేమ్ వచ్చేసి ఇండెక్స్ డాట్ అంటే నేమ్ ఇండెక్స్ ఇవ్వండి index.html ఎక్స్టెన్షన్ వచ్చేసి HTML అనమాట HTML తో సేవ్ చేయండి ఎక్స్టెన్షన్ index.html టెంప్లెట్స్ లో ఇప్పుడు టెంప్లెట్స్ క్లోజ్ చేస్తే దాంట్లో ఉంటుంది టెంప్లెట్స్ లో ఉంటుంది అనమాట ఈ టెంప్లెట్స్ అనే ఫోల్డర్ లో ఉంటుంది index.html ఇప్పుడు దీంట్లో మనం HTML కోడ్ రాద్దాం ఓకేనా గైస్ ఒకవేళ మీ అందరికి ఓకే అయితే హ్యాండ్ రైస్ చేయండి లేకపోతే ఎమోజీస్ వర్క్ అవట్లేదుగా అట్లా అయితే రియాక్షన్స్ హ్యాండ్ రైస్ చేయండి ఓకే అయితే ఓకే గైస్ వాట్ అబౌట్ రిమైనింగ్ మౌనిక కానీ
జి నవ్యశ్రీ, రేణుక, పూర్ణభవాని, జి కావ్య. ఓకే ఓకే గైస్. స్టార్టింగ్ కోడ్ వచ్చేసి ఇవన్నీ ట్యాక్స్ అన్నమాట. ట్యాక్స్ తో ఉంటుంది మొత్తం కోడ్ మొత్తం. ట్యాక్స్ అంటే ఏం లేదు గైస్. ట్యాక్స్ అంటే ఇట్లా లోపల ఉంటది అనమాట. ట్యాక్స్ అంటే HTML అని టైప్ చేసి ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఏం లేదు, జస్ట్ HTML మీద HTML అని టైప్ చేయండి చాలు. లేకపోతే HTML అని టైప్ చేసినామంటే ఇక్కడ HTML5 అని ఉంది, HTML అని ఉంది. HTML మీద 5 మీద క్లిక్ చేయండి. ఏం లేదు, జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లైన్ లో HTML క్లిక్ చేసినామంటే ఈ సెకండ్ లైన్ HTML:5 అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మొత్తం అదే కోడ్ వచ్చేసింది అనమాట మనకి. ఓకే అయితే చాట్ బాక్స్ లో చెప్పండి గైస్. ఓకే అయితే ఎవరికైనా రాకపోతే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నైస్ గైస్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే టైటిల్ వచ్చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళండి. ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ లో వచ్చేసి లైవ్ సర్వర్ అనేది ఒకటి ఉంటది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటది లైవ్ సర్వర్ సింబల్ వచ్చేసి. దీని ఇదిగోండి ఈ పేరు ఉన్న దాన్ని చేసుకోండి. రిత్విక్ డే ఈ యూజర్ నేమ్ ఉన్న దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి లైవ్ సర్వర్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి గైస్, మీకు చెప్తాను. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇన్స్టాల్ అయిపోయినమ్మంటే చాట్ బాక్స్ లో ఓకే అని పెట్టండి. అంటే లైన్ గా చాలా ఉన్నాయి కదా సార్. అదే లైన్లు చాలా ఉన్నాయి లైవ్ సర్వర్స్. దాంట్లో వచ్చేసి రిత్విక్ డే ఆధార్ పేరు ఇదిగోండి ఇక్కడ కింద ఆధార్ పేరు వస్తుంది చూడండి, రిత్విక్ డే అని. ఫస్ట్ది రిత్విక్ డే ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది రిత్విక్ డే అని. ఓకే, హరిణికి వరలక్ష్మి చేశారు. వాట్ అబౌట్ రిమైనింగ్? అందరూ చేయండి, అది లైవ్ సర్వర్ చాలా యూజ్ అవుతుంది మనకి. ఓకే నవ్య, ఓకే గైస్. చేసిన తర్వాత ఇంకా దాన్ని క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే టైటిల్. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ డెమో టైటిల్ ఇలా ఉంటది కదా. టైటిల్ 2 ట్యాగ్స్ మధ్యలో ఇది ఒక ట్యాగ్ అన్నమాట, ఇది ఒక ట్యాగ్. ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్. వీటి మధ్యలో ఏదైతే రాస్తే అది టైటిల్ కింద తీసుకుంటది అనమాట. ఆ 2 ట్యాగ్స్ మధ్యలోనే రాయాలి మనం ఏ మ్యాటర్ రాసినా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే వెబ్సైట్ పేరు నా పేరే పెడుతున్నా, ఈశ్వర్.
ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చాను అనుకోండి, ఈ మామూలుగా ఇట్లా మామూలు మీద యారో ఎక్కడైనా పెట్టండి, రైట్ క్లిక్ ఇవ్వండి, ఇచ్చి ఇక్కడ కింద మీకు పేస్ట్ కింద ఓపెన్ లైవ్ సర్వర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. రైట్ క్లిక్ ఇస్తే ఇది ఓన్లీ మీకు లైవ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తేనే వస్తుంది, లేకపోతే ఈ ఆప్షన్ మీకు రాదు. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా బ్లాంక్ పేజ్ వచ్చింది మీకు. బ్లాంక్ పేజ్ లో పైన చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి బ్లాంక్ పేజ్ లో పైన చూడండి, ఇక్కడ ఈశ్వర్ అని వచ్చింది. ఇదిగోండి ట్యాబ్ పైన ఈశ్వర్ వచ్చింది. ఇక్కడ టైటిల్ ఏమి ఇస్తే అది వస్తుంది. ఇంకా పద్దాకలు మీరు లైవ్ సర్వర్ అని క్లిక్ చేయవసరంలా. ఇదిగోండి ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే అప్డేట్ చేసామో ఆటోమేటిక్ ఇదే అప్డేట్ అయిపోయింది. పద్దాకలు మీరు ఓపెన్ చేయవసరంలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి రాశాను అనుకోండి, అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్. ఇదిగోండి ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది మీరు ఏం చేస్తారంటే, మీరు పోర్ట్ఫోలియో వెబ్సైట్ చేయాలనుకుంటే టైటిల్లో వచ్చేసి పోర్ట్ఫోలియో ఇవ్వాలన్నమాట. పోర్ట్ఫోలియో అని చేస్తే అర్థమైంది, ఓహో ఈ వెబ్సైట్ పోర్ట్ఫోలియో వెబ్సైటా అంటే. పోర్ట్ఫోలియో అంటే నథింగ్ బట్ మన గురించి వెబ్సైట్ అనమాట. నెక్స్ట్ ఇంకా హెడ్ ట్యాగ్ లో ఓన్లీ టైటిల్ ఇస్తాం. కావాలంటే ఏమన్నా ఇదిగోండి, ఇది మొబైల్ వ్యూకి, ఇది మొబైల్ వ్యూకి, ఈ 2 లైన్లు వచ్చేసి మొబైల్ వ్యూకి అనమాట. ఆటోమేటిక్ గా అదే వచ్చేసింది చూడండి మొబైల్ వ్యూకి కూడా. నెక్స్ట్ బాడీ ట్యాగ్ లోకి రండి. వచ్చి ఇప్పుడు వెబ్సైట్ కి మధ్యలో నేనేం చేస్తానంటే, మనకి ఏంటంటే మొత్తం 5 ట్యాగ్స్ ఉంటాయి కదా, హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ ట్యాగ్స్ మొత్తం వచ్చేసి 5 ట్యాగ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే H1 అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ గా ట్యాగ్ అదే మొత్తం వచ్చేస్తుంది అనమాట. మీరు మొత్తం స్క్వేర్ బ్రాకెట్లు ఎన్ని టైప్ చేయవసరంలా. జస్ట్ ఏం చేస్తారంటే చూడండి, నాకు జస్ట్ H1 క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ అదే ట్యాగ్ మొత్తం రైట్ అయిపోయింది. మనకు మొత్తం హెడ్డింగ్ ట్యాగ్స్ ఎన్ని ఉంటాయంటే HTML లో మొత్తం 6 ఉంటాయి గైస్. ఇంకా వస్తానే ఉంటాయి. ఇదిగోండి మొత్తం 6 ఉంటాయి హెడ్ ట్యాగ్స్. అసలు ఈ ట్యాగ్స్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నా హలో, ఈ ట్యాగ్స్ మధ్యలో కొంచెం మ్యాటర్ ఇంక్లూడ్ చేస్తున్నా మీకు డెమో చూపించడానికి. జస్ట్ మీరేం లైవ్ సర్వర్ మీద క్లిక్ చేయవసరం, జస్ట్ ట్యాబ్ మార్చి ఓపెన్ చేసి చూడండి. ఇదిగోండి ఫస్ట్ H1 ట్యాగ్ లో హలో రాసాం, అంటే హలో అంటే ఎంత పెద్దగా వచ్చింది చూడండి. హెడ్డింగ్ వచ్చేసి ఇంత సైజులో వస్తుంది అనమాట. హలో అంత సైజులో వస్తుంది హెడ్డింగ్. H2 ట్యాగ్ అంటే హై అని, H2 అంటే కొంచెం సైజ్ తగ్గించి ఉంటుంది హెడ్డింగ్, హై అని. H3 అంటే H2తో పోలిస్తే ఇంకా సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది, దీంతో పోలిస్తే ఇంకా సైజ్ తక్కువ ఉంటుంది H3 ట్యాగ్. H4 ట్యాగ్, H అంటే హెడ్డింగ్ అనమాట. బిల్ దీంతో H3తో పోల్చుకుంటే H4 చాలా చిన్నగా ఉంటుంది. అలాగే H6 వాడామనుకోండి నార్మల్ వర్డ్ వచ్చేస్తుంది. ఇదిగోండి నార్మల్గా. ఇక్కడ మీరు ఏం చేస్తున్నాం అంటే లైవ్ సర్వర్ లో రన్ చేస్తున్నాం. లైవ్ సర్వర్ లో రన్ చేయడం వల్ల ఏం జరిగిద్ది అంటే చూడండి, ఇక్కడ పైన ఏం జరిగిద్ది అంటే, లైవ్ సర్వర్ కి మనం ఫ్లాస్క్ వాడితే ఏంటి అంటే, లైవ్ సర్వర్ అంటే మీరు ల్యాప్టాప్ లో లోకల్ గా క్రియేట్ చేస్తాం ఫైల్ మొత్తం, ఇప్పుడు లోకల్ గా రన్ అవుతుంది అనమాట కోడ్ మొత్తం. చూడండి ఇక్కడ పైన పడుతుంది చూడండి లోకల్, ఇది లోకల్ హోస్ట్ యొక్క యూఆర్ఎల్ అనమాట. ఈ 127.0.0.1 అనేది 5500 అనేది లోకల్ హోస్ట్ యొక్క యూఆర్ఎల్. ప్లస్ టెంప్లెట్స్ ఫోల్డర్ లో index.html అనే పేజ్ రన్ అవుతుంది. అది సంగతి అనమాట. జస్ట్ ఇది లోకల్ హోస్ట్ లో టెంప్లెట్స్ index.html అంటే లోకల్ హోస్ట్ లో రన్ అవుతుంది అనమాట. దీన్ని మనం సర్వర్ లో రన్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లాస్క్ వాడతాం అనమాట. సర్వర్ లో రన్ చేయడం అంటే ఇక్కడ index.html అని పడకుండా డైరెక్ట్ వెబ్సైట్ లో ఎలా అయితే నేమ్ వచ్చిద్దో ఆ నేమ్ వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ గా .html కనిపించదు అనమాట, ఇండెక్స్ కూడా కనిపించదు, డైరెక్ట్ గా హోమ్ గా వచ్చేస్తుంది అనమాట.
యూఆర్ఎల్ వచ్చింది జస్ట్. అంటే జస్ట్ ఓన్లీ ఈ కొంచెం వస్తుంది. టెంప్లేట్స్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఏం కనిపించదు, ఎందుకంటే మనం సర్వర్లో రన్ చేస్తున్నాం కాబట్టి. అదే లోకల్ హోస్ట్లో రన్ చేస్తే, లోకల్ హోస్ట్ మీన్స్ నథింగ్ బట్ లైవ్ సర్వర్. లోకల్ హోస్ట్లో రన్ చేస్తే ఈ టెంప్లేట్స్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ మొత్తం వస్తాయి అన్నమాట. ఇప్పుడు HTML లో మనం ఒక బేసిక్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గూగుల్ దాన్ని రెప్లికేట్ చేద్దాం. డైరెక్ట్ గూగుల్ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ఈ పేజ్ని రెప్లికేట్ చేద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ ఈ గూగుల్ అని రాస్తుంది ఇక్కడ. నేనేం చేస్తానంటే ప్రజెంట్ హలో ఈ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ మీకు చూపించా కదా, ఇవన్నీ తీసేసి ఓన్లీ H1 లో రాస్తున్నా. డైరెక్ట్ గా గూగుల్ GOOGLE. నాకు ఇవన్నీ అవసరం లే ఇంకా. ఇదిగోండి గూగుల్ వచ్చింది కదా ఆటోమేటిక్ గా. దీంట్లో కూడా అంతే ఉంది గూగుల్, కాకపోతే ఇక్కడ ఏముంది వైట్ కలర్ లో ఉంది, ఇక్కడ ఏముంది బ్లాక్ కలర్ లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి స్టైల్ ఇవ్వాలి. ఆ స్టైల్ ఎక్కడ ఇస్తాం అంటే హెడ్డింగ్ లో ఇస్తాం అనమాట. హెడ్ లో అయినా దీంట్లో స్టైల్స్ అంటే నథింగ్ బట్ CSS అన్నమాట. ఈ CSS గురించి మనం మాట్లాడుకుందాం. స్టైల్స్ అంటే ఏం లేదు, CSS. ఈ CSS అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక బాడీలో ఏమైనా టెక్స్ట్ కానీ ఏమన్నా బాక్సెస్ కానీ ఏమి ఇచ్చినా కానీ దాని కలర్ కానీ దాని స్టైల్ కానీ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంటుందంట. CSS అంటే ఏంటంటే CSS ఈజ్ నథింగ్ బట్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అన్నమాట. ఈ CSS ద్వారానే మనం కలర్ కానీ టెక్స్చర్ కానీ ఫాంట్ సైజ్ కానీ లేకపోతే ఫాంట్ స్టైల్ కానీ అన్నీ మార్చుకోవచ్చు అనమాట ఈ CSS ద్వారా. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అన్నమాట. వీటిని మొత్తం 3 ways గా డిఫైన్ చేయొచ్చు. మన HTML కోడ్ కి 3 ways లో ఇవ్వచ్చు అనమాట. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ డాట్ HTML అని క్రియేట్ చేసాం కదా, దీంట్లోనే ఈ టెంప్లెట్స్ లోనే ఇంకోటి క్రియేట్ చేసి స్టైల్ డాట్ CSS అంటే .css తో ఎక్స్టెన్షన్ తో సేవ్ చేస్తున్నాం అనమాట. స్టైల్ డాట్ CSS అని చెప్పేసి ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు అనమాట. ఏమని ఇచ్చొచ్చు అంటే స్టైల్ ట్యాగ్ ఇచ్చేసి లోపలే స్టైల్ ట్యాగ్ బదులు వెయిట్ ఏ మినిట్ గైస్, ఒక్క నిమిషం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా, చెప్పండి ఒకసారి. అర్థమైతే ప్లీజ్ గివ్స్ అదే చాట్ బాక్స్ లో చెప్పండి గైస్. ఓకే, హ్యాండ్ రైస్ చేయండి లేకపోతే. అర్థమైతే ఇక్కడ దాకా అర్థమైతే. స్టైల్ ట్యాగ్స్ అనేది 3 ways లో మొత్తం డిఫైన్ చేస్తాం. ఒకటి బయట సపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకొని హెడ్ ట్యాగ్ లోకి ఇంక్లూడ్ చేసుకుంటాం. అంటే దీన్ని ఇక్కడ తీసుకొస్తాం అనమాట. అంటే ఒక సపరేట్ ట్యాగ్ ఉంటుంది, ఆ ట్యాగ్ యూజ్ చేసుకొని దీన్ని దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. లేకపోతే హెడ్ లోనే డైరెక్ట్ గా స్టైల్ అని ఇచ్చేసి అలా డైరెక్ట్ గా ఏం చేస్తాం అంటే చెప్తాను, ఆగండి మీకు చూపిస్తాను. వెయిట్ ఏ మినిట్ గైస్. వెయిట్ ఏ మినిట్ గైస్, 1 minute.
Wait a minute, guys. 2 minutes. Wait 2 minutes. హలో, మోటార్ ఆఫ్ చేయలేదేంది? మోటార్ ఎందుకు ఆఫ్ చేయలా? నిండిపోయింది, ఆపమని చెప్పరా. నిండిపోయింది, ఆపేయమంటారా బాబు? ఇప్పుడు ఆపేయమని. ఇప్పుడు ఆపలా ఇంకా. ఇప్పుడు నిండిందని చెప్పు. ఏం లేదు గాయస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. style.css ని ఎలా లింక్ చేసుకోవాలంటే లింక్ అనేది సపరేట్ ట్యాగ్ ఉంటుంది. ఇదిగోండి, లింక్ అని సపరేట్ ట్యాగ్ ఉంటుంది. హెచ్ఎఫ్ అని ఉంటుంది కదా, హెచ్ఎఫ్ లో మనం ఆ ఫైల్ని ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సేమ్ ఫోల్డర్ లో క్రియేట్ చేసాం కాబట్టి డైరెక్ట్ గా స్టైల్, ఇదిగోండి ఆటోమేటిక్ అని టైప్ చేస్తుంటే ఆటోమేటిక్ వస్తుంది నాకు రికమెండేషన్స్ లో. ఎంటర్ క్లిక్ చేసేయండి. ఇలాగైనా చేసుకోవచ్చు, అంటే సపరేట్ గా ఒక పేజ్ రాసుకొని దీంట్లో అయినా చేసుకోవచ్చు. లేకపోతే దీంట్లోనే స్టైల్ అనే కీవర్డ్ ఉంటుంది, ఆ ట్యాగ్ లో ఇక్కడ ట్యాగ్ లోనే రైట్ స్టైల్ అనేది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ h1 అని కనిపిస్తుంది కదా, h1 ఈక్వల్ టు స్టైల్ అని చెప్పి ఇక్కడ కూడా ఇవ్వచ్చు అనమాట. స్టైల్ అనేది ఇక్కడ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇట్లా 3 విధాలుగా ఇచ్చుకోవచ్చు అనమాట సిఎస్ఎస్ అనేది. ఒక పర్టికులర్ ప్రాపర్టీకి, పర్టికులర్ ఎలిమెంట్ కి, h1 అనేది ఒక ఎలిమెంట్ అనుకుంటే ఆ ఎలిమెంట్ కి ఇలా 3 టైప్స్ గా మనం ఎలాగైనా ఇచ్చుకోవచ్చు అనమాట స్టైల్ అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో ఇచ్చేస్తున్నా గాయస్, నేను డైరెక్ట్ గా డిలీట్ చేస్తున్నా, మనకి ఇది కూడా అవసరం లేదు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే h1 ఇస్తున్నా కాబట్టి h1 ప్లేస్ లో స్పేస్ ఇవ్వండి. అంటే ట్యాగ్ ఇక్కడ యారో లోపల ఇక్కడ h1 పక్కన స్పేస్ ఇచ్చి క్లాస్ ఈక్వాలిటీ ఇక్కడ మీకు ఇష్టమైన నేమ్ ఇవ్వండి. నేను h అని ఇస్తున్నా. ఇక్కడ మీకు ఇక్కడ h అని ఇస్తున్నా కాబట్టి ఇక్కడ డాట్ తో స్టార్ట్ చేయాలి. క్లాస్ కదా మనం ఇస్తుంది, ఇక్కడ డాట్ తో స్టార్ట్ చేయాలన్నమాట. డాట్ h అని ఇచ్చి లోపల ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్ లో కోడ్ రాయాలన్నమాట, సిఎస్ఎస్ కోడ్. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే కలర్ ఇస్తున్నాం. మనం కలర్ ఏముంది, ఇందాక గూగుల్లో వైట్ ఉంది, వైట్. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూడండి, ఇది మనకు కనిపిది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ గా ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం బాడీకి బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. ఇప్పుడు ఇది ఓన్లీ మనం హెచ్ ట్యాగ్ మాత్రమే ఇక్కడ మన స్టైల్ ఇస్తుంది. మనం ఇప్పుడు బాడీ ట్యాగ్ కూడా ఇద్దాం. డాట్ BODY డైరెక్ట్ ట్యాగ్ నేమ్ ఇచ్చేసేయండి బాడీకి. బాడీ ట్యాగ్ ఇచ్చేసి డైరెక్ట్ గా ఇచ్చేయండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ గూగుల్ ఏముంది, డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రే కలర్ లో ఉంది, బ్లాక్ కాదు, ఇది గ్రే. సో మనం కూడా గ్రే ఇద్దాం. కలర్ ఇవ్వకూడదు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చామనుకోండి బాడీకి. అప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాం, మీకు కలర్ ఇస్తున్నా. మామూలుగా మీకు కలర్ ఈక్వల్ టు బ్లాక్ అని ఇస్తున్నా. చూడండి, ఏం మారలా. చూసారా, కలర్ ఈక్వల్ టు బ్లాక్ అని ఇస్తే ఏం రాదు, బాడీలో చేంజ్ ఉండదు. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు, ఇప్పుడు బ్లాక్ వాడతా బ్యాక్గ్రౌండ్ కలర్ కి. సరే, బ్లాక్ అని ఇచ్చుకోండి, మన ఇష్టం. సారీ, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ బాడీ అనేది తీసుకోలేదు అనమాట. సో బాడీ తీసుకోలేదు కాబట్టి మనం ఏం చేద్దాం అంటే దీనికి BD అని నేమ్ ఇచ్చేసి క్లాస్ ఈక్వల్ టు అని ఇద్దాం. మళ్ళీ ఆడ కూడా క్లాస్ BD. ఇదిగోండి, ఆటోమేటిక్ గా
బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట. బ్లాక్ తీసి గ్రే ఇద్దాం, సేమ్ దాంట్లో ఉన్నట్టు చేద్దాం మొత్తం గ్రే. ఇది డార్క్ గ్రే అనుకుంటా. దీని మీద క్లిక్ చేసి ఇట్లా అంటే మనం డార్క్ గ్రే కూడా మార్చుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు ఈ రెండు కలర్ సేమ్ ఒకేలాగా ఉంటాయి చూడండి. ఇది ఒకేలాగా ఉంటది, ఇది ఒకలాగా ఉంటది. కొంచెం డార్క్ గా ఉంటది ఇంకా మంది. అలా కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనం దీని మీద క్లిక్ చేసి మార్చుకున్నాం కాబట్టి అది ఓన్ కోడ్ తీసుకుంటది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏంది సెంటర్ లో ఉంది, గూగుల్ సెంటర్ లో ఉంది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ గ్యాప్ ఉంది కొంచెం. ఈ జీమెయిల్, ఈమెయిల్స్ ఇవన్నీ చేద్దాంలేండి. సరే ఫస్ట్ జీమెయిల్ అవి కూడా చేద్దాం, జీమెయిల్ కూడా చేద్దాం. జీమెయిల్కి ఏం చేయాలంటే ఏ ట్యాగ్ వాడాలి, యాంకర్ ట్యాగ్ అని చెప్పేసి ఏ ట్యాగ్ ఇచ్చేసి ఈ మధ్యలో ఏస్ మధ్యలో జీమెయిల్ అని టైప్ చేయండి. జీమెయిల్ ఇది ఇక్కడ పక్కన జీమెయిల్ కనిపిస్తుంది కదా, డైరెక్ట్ గా జీమెయిల్ వచ్చేసింది. ఇక్కడ దీని కలర్ ఎలా ఉండాలి, ఏ కలర్ ఉండాలి, ఇక్కడ వైట్ కలర్ ఉంది. సో దీనికి కూడా డైరెక్ట్ ఇక్కడ వెళ్ళిపోయి క్లాస్ ఈక్వల్ టు ఇట్లా క్లాస్ ఈక్వల్ టు దాఖలు ఇవ్వ ఇచ్చుకొని స్టైల్ ట్యాగ్లు రాయడం బదులు ఎందుకు అంటారు అనుకోండి, దీంట్లో ఇన్బుల్ట్ గా రాసేద్దాం. స్టైల్ కలర్ వైట్. చూడండి స్టైల్ అని టైప్ చేసా, లోపల కలర్ అని టైప్ చేసా, ఆటోమేటిక్ వైట్. ఆటోమేటిక్ మొత్తం అదే చేసుకుంటుంది. మొత్తం రికమెండేషన్స్ తోనే ఉంది గైస్. మొత్తం HTML నేర్చుకుంటే చాలా ఈజీ అసలు. మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వెబ్సైట్ ప్లేస్ లో www.google.com బదులు ఏమిద్దాం అంటే ఒక వెబ్సైట్ పేరు చెప్పండి, HD Today. ఓకే, HD Today.tv. ఇదేంటంటే మూవీస్ వెబ్సైట్ గాయస్ ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి HRF లో ఇచ్చా, HRF ఈక్వల్ www.hdtoday.tv అని ఇచ్చా. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇప్పుడు ఇదంతా జీమెయిల్ మీద క్లిక్ చేయండి. ఓకే వెబ్సైట్ నేమ్ అది కాదనుకుంటా, చూద్దాం ఒకసారి. మీకు ఇష్టమైన వెబ్సైట్ తీసుకోండి గైస్. నేను HD Today తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ URL మీకు ఇష్టమైన ఒక వెబ్సైట్ తీసుకోండి. ఈ URL ఉంటుంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ డబల్ కోట్స్ మధ్యలోనే పేస్ట్ చేయాలి కరెక్ట్గా మీరు. బ్యాక్ వచ్చేయండి. చూడండి ఇక్కడ జీమెయిల్ మీద క్లిక్ చేయండి. ఏంది అసలు రావట్లేదు ఇక్కడ, వెయిట్ ఏ మినిట్ గైస్. టెంప్లెట్స్ వచ్చింది గైస్. కొంచెం అప్డేట్ అవ్వడానికి టైం పట్టింది గైస్, అంతే ఏం లేదు. సేవ్ చేసుకొని ఇదిగోండి జీమెయిల్ మీద క్లిక్ చేశా, డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. చూడండి నాకు ఇష్టమైన వెబ్సైట్ జీమెయిల్. ఇప్పుడు వాడు ఏం చేశారంటే ఇక్కడ గూగుల్లో ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసినామంటే ఇదిగోండి జస్ట్ క్లిక్ చేయకండి, జీమెయిల్ దగ్గర తీసుకెళ్ళినామంటే ఇక్కడ కార్నర్ బాటమ్ లెఫ్ట్ చూడండి. బాటమ్ లెఫ్ట్ లో వాడు ఏ URL అయితే ఇచ్చాడో ఆ URL ఇక్కడ పడి చూడండి, https://gmail.com అని చెప్పేసి కింద బాటమ్ కార్నర్ లో పడి చూడండి, బ్లాక్ కలర్ లో ల్యాప్టాప్ వాళ్ళకి కనిపించింది. ఆ లింక్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇమేజెస్ మీద యారో తీసుకెళ్ళామంటే ఇంకా సపరేట్ ఉంటుంది చూడండి, ఇమేజెస్ కి సపరేట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ దీని మీద క్లిక్ చేసి సపరేట్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ అవుతుంది అనమాట. అట్లా యారోని తీసుకెళ్ళినామంటే ఆ లింక్ ఓపెన్ అవుతుంది అనమాట. కింద లింక్ కనిపిస్తుంది చూడండి, బాటమ్ ఆఫ్ ది ట్యాబ్ లో లెఫ్ట్ సైడ్ అలా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినామంటే కనిపిస్తుంది అనమాట. ఇది కూడా బాటమ్ ఆఫ్ ది ట్యాబ్ కనిపిస్తుంది ఇక్కడ కింద, ఇక్కడ కనిపించింది చూడండి బాటమ్ ఆఫ్ ది ట్యాబ్, ఇదిగోండి ఆ లింక్ కనిపిస్తుంది అనమాట అక్కడ. అట్లా మనం మొత్తం డిజైన్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు జీమెయిల్ వద్దులేండి, ఇవన్నీ వద్దు. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఆ జీమెయిల్ పక్కన కొన్ని ఉన్నాయి, కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, అవన్నీ చేయాలంటే కష్టం. ఇంపోర్ట్ చేసుకోవాలి కొన్ని ఫంక్షన్స్ మొత్తం అవన్నీ కావాలంటే. సో మనం జస్ట్ గూగుల్ అను టెక్స్ట్ బాక్స్ ఒకటి చేద్దాం. ఇప్పుడు గూగుల్ అనేది నాకు సెంటర్లో కావాలి, దీన్ని కాపీ చేసుకోండి, కాపీ కట్ చేసుకోండి, లేకపోతే కట్ చేసుకొని సెంటర్ అనే ట్యాగ్ ఉంటుంది ఆటోమేటిక్గా. సెంటర్ మీద ట్యాగ్ అనేది క్రియేట్ చేసి ఆ ట్యాగ్ మధ్యలో ప్లేస్ చేస్తున్నా గూగుల్ అనేది. ఇదిగోండి ఆటోమేటిక్ గూగుల్ అనేది వచ్చేసింది చూడండి, ఇక్కడ గూగుల్ అనేది వచ్చేసింది. అది గూగుల్ అనేది ఇక్కడ రావాలి నాకు. ఇంకొకటి దీంట్లో మన H1 అని బోల్డ్ ట్యాగ్, ఇక్కడ బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్ అన్ని అవి కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, బోల్డ్ ట్యాగ్ వాడుతున్నా. బోల్డ్ ట్యాగ్ మధ్యలో ఆ H1 ట్యాగ్ ని ప్లేస్ చేస్తున్నా. ఆల్రెడీ బోల్డ్ లోనే ఉంది గాయస్ ఇది. H1 ట్యాగ్ అంటేనే కొంచెం బోల్డ్ లో ఉన్నట్టు. బోల్డ్ ట్యాబ్ బదులు ఇటాలియన్ ట్యాబ్ కూడా వాడచ్చు. ఇది ఇటాలియన్ ట్యాగ్, అది ఇదిగోండి ఇటాలియన్ వస్తుంది చూడండి, ఇటాలియన్ లో వస్తుంది ఇట్లా. ఇక్కడ నాకు కొంచెం స్పేస్ కావాలి పైన, నాకు పైన స్పేస్ కావాలంటే ఇక్కడ ఇవ్వాలి. మనం బాడీకి ఇచ్చాం కదా ఇక్కడ ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే స్పేస్ గైస్, స్పేస్ అనమాట ప్యాడింగ్ అంటే. ఇది ఒక బీజీ కలర్ అంటే ప్యాడింగ్ అంటే ఇది ఒక స్పేస్. ప్యాడింగ్ టాప్ మనం ఎక్కడ ఇస్తున్నాం, టాప్ ఇస్తున్నాం. టాప్ ఈక్వల్ టు ఎంత ఇవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ల కింద తీసుకోవాలండి, పిఎక్స్ల కింద తీసుకోండి. పర్సంటేజ్ల కింద తీసుకున్నా పర్లా. ఇప్పుడు నేను మనకి ఈ ట్యాబ్ మొత్తం 100% అనుకో, ఈ పైన ఎంత పర్సెంట్ ఉండొచ్చు, ఒక 5% ఇద్దాం. ప్యాడింగ్ టాప్ ఈక్వల్ టు 5%. చూడండి 5% వచ్చేసింది ఇక్కడ గ్యాప్ పైన, లేకపోతే 10% ఇవ్వండి. ఇదిగోండి 10% వచ్చేసింది. ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ కి మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ ఇస్తున్నాం కదా టెక్స్ట్ బాక్స్ లో. ఇన్పుట్ అనేది డైరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్, అది ఇస్తే సరిపోయింది, డైరెక్ట్ టెక్స్ట్ బాక్స్ వచ్చేసింది. ఇదిగోండి టెక్స్ట్ బాక్స్ డైరెక్ట్ గా. టెక్స్ట్ బాక్స్ వచ్చేసింది మొత్తం ఆ గూగుల్ కానీ టెక్స్ట్ బాక్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి కొంచెం కరువుగా, ఇప్పుడు మనకు దీంట్లో ఎట్లా ఉంది, కొంచెం కరువుగా ఉంది, పెద్దగా కూడా ఉంది. అలా మన సైజు కూడా మార్చుకోవచ్చు అనమాట. దీనికి ఎలా యూజ్ చేస్తాం, సైజ్ మార్చుకోవాలంటే ఏం లేదు, మళ్ళీ క్లాస్ అని ఇచ్చేసేయండి. క్లాస్ అని ఇచ్చేసి మనకి ఇష్టమైన నేమ్ ఒకటి తీసుకోండి, నేను ఇన్ తీసుకుంటున్నా. స్టైల్స్ లోకి వెళ్ళి .in ఇచ్చేసేయండి. ఇక్కడ ఏం చేద్దాం అంటే విడ్త్ పెంచుతున్నాం మనం. విడ్త్ ఈక్వల్ టు ఒక 70% ఇద్దాం. ఇదిగోండి 70% విడ్త్ వచ్చేసింది. హైట్ ఈక్వల్ టు మరి కొంచెం ఇద్దామండి, హైట్ ఈక్వల్ టు ఒక 2% ఇద్దాం. కొంచెం పెరిగింది, ఒక 5 ఇద్దాం అంటారా, ఒక 5 ఇద్దాం. అది హైట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, వదిలేసండి, హైట్ వదిలేండి, విడ్త్ ఒకటి ఇద్దామండి చాలు. నెక్స్ట్ ఈ కర్వ్డ్ ఉంది కదా, కర్వ్ రావాలి కదా ఇప్పుడు మనకి. రేడియస్, బోర్డర్ రేడియస్ అన్నమాట. ఇది బోర్డర్ అంటే బోర్డర్ లో కర్వ్ రావాలి ఇప్పుడు మనకి. ఈ బోర్డర్ రేడియస్ కి మనం ఎంత ఇవ్వాలంటే 3%. మనం మాక్సిమం పర్సంటేజ్ లో మొత్తం ఇచ్చేది వాల్యూస్.
ఇదిగోండి కొంచెం కర్వ్ అయింది చూసారు ఇక్కడ. అలా కాకుండా పిఎక్స్ లో కూడా ఇవ్వచ్చు అనమాట. 10 పిఎక్స్ పిక్సెల్ సైజ్ అనమాట. పిఎక్స్ అంటే తెలుసుగా పిక్సెల్ సైజ్. ఇదిగోండి సెర్చ్ బార్ చూడండి మారిపోయింది. ఇలా ఇలా చేస్తారనమాట ఓ వెబ్ పేజ్ని. దీనిలో ఏదైతే టైప్ చేస్తున్నాం డైరెక్ట్ గా ఆడికి వెళ్ళిపోవాలనుకుంటే అవి మొత్తం మనం దీనికి బ్యాక్ ఎండ్ కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే బ్యాక్ ఎండ్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఏదైతే నేను టైప్ చేస్తున్నానో ఆ టైప్ కి ఎంటర్ క్లిక్ చేసినామంటే సెర్చ్ అయిపోవాలి. దానికి బ్యాక్ ఎండ్ రాయాలి. బ్యాక్ ఎండ్ అంటే జావా స్క్రిప్ట్ అనమాట. మన సపరేట్ అదొక లాంగ్వేజ్. ఇప్పుడు మనం 2 లాంగ్వేజ్ చేస్తున్నాం. ఇప్పటికే మనకి కొంచెం మైండ్ కొంచెం తిక్కగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్టిఎంఎల్ రాస్తున్నాం. హెచ్టిఎంఎల్ దేనికి రాస్తున్నాం? ఓన్లీ ఇక్కడ గూగుల్ రావాలి, ఇక్కడ టైప్ టెక్స్ట్ రావాలని చెప్పి. మళ్ళీ ఇది గూగుల్ అనేది తెల్లగా రావాలి, ఇటాలియన్ లో రావాలి, ఇది విత్ రావాలి, ఎన్ని రావాలంటే మళ్ళీ సిఎస్ఎస్ నేర్చుకోవాలి. సిఎస్ఎస్ సపరేట్ లాంగ్వేజ్, మళ్ళీ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ సపరేట్. హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అదొక సపరేట్ లాంగ్వేజ్, ఇదొక సపరేట్ లాంగ్వేజ్. రెండు నేర్చుకోవాలి. జస్ట్ ఓన్లీ డిజైనింగ్ కే మాత్రమే ఈ రెండు. ఫ్రంట్ ఎండ్ పార్ట్ మాత్రమే. అలా కాకుండా మీతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ అంటే ఐ మీన్ నథింగ్ బట్ మీరు ఇక్కడ డేటా ఇచ్చి ఎంటర్ కొడితే సెర్చ్ అవ్వాలి. అప్పుడు మనం దానికి జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ ఈజ్ బ్యాక్ ఎండ్. జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో వచ్చి చాలా టైప్స్ ఉన్నాయి కదా, మీకు చెప్తాను మొత్తం. మీకు ఫ్రంట్ ఎండ్ లో అసలు చాలా, ఫ్రంట్ ఎండ్ లో కూడా HTML CSS కాకుండా చాలా ఉన్నాయి. ఇది వద్దులేండి, డైరెక్ట్ టైప్ చేసి చెప్తా మీకు. ఏదైనా ఒక వెబ్సైట్ చేయాలంటే మనకు కావాల్సింది మెయిన్ ఇవే గైస్. ఒక ఫుల్ స్టాక్ అంటే వెబ్సైట్ డెవలపర్ని ఏమంటారంటే ఫుల్ స్టాక్ డెవలపర్. వెబ్సైట్ డెవలపర్ని ఫుల్ స్టాక్ డెవలప్ అంటారు. ఫుల్ స్టాక్ అంటే ఏం లేదు, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఫుల్ స్టాక్ అంటాం అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ అంటే ఏం లేదు. ఈ ఫ్రంట్ ఎండ్ లో ఏం చేస్తాం అంటే అంటే డిజైనింగ్, మొత్తం డిజైనింగ్ కానీ కలరింగ్ కానీ మొత్తం ఈ డిజైన్ మొత్తం ఇది ఉంటుంది అనమాట. డిజైనింగ్, ఈ ఫ్రంట్ ఎండ్ మొత్తం డిజైనింగ్ ప్లస్ స్టాటిక్ మొత్తం. అంటే యూజర్ తో ఇంటరాక్ట్ ఏం అవ్వదు. స్టాటిక్ క్రియేట్ చేయగలం, స్టాటిక్ వెబ్ పేజెస్. అంటే దాంతో మనం ఇంటరాక్ట్ అవ్వలేదు, దాంట్లో ఏం క్లిక్ చేస్తున్నా కానీ వర్క్ అవ్వదు. జస్ట్ చూడటానికి వరకే మనకి ఫ్రంట్ ఎండ్ చేస్తే. అదే బ్యాక్ ఎండ్ అంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు. డైనమిక్ వెబ్ పేజెస్ చేయొచ్చు. డైనమిక్ అంటే ఇంటరాక్షన్ ఉంటుంది. టైంకి తగ్గట్టు వెబ్ పేజ్ మొత్తం మారుతుంది. ఫ్యూచర్లో అప్డేట్లు చేయొచ్చు, మొత్తం చేయొచ్చు అనమాట డైనమిక్ వెబ్ పేజ్. ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిస్తేనే ఒక ఫుల్ వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ తో పాటు మనకి ఇంకో థర్డ్ ఎలిమెంట్ ఉంటుంది, అది వచ్చేసి డేటాబేస్. ఈ డేటాబేస్ లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. క్లౌడ్ ఉంటుంది, లోకల్ డేటాబేస్ ఉంటుంది. మాక్సిమం అందరూ వాడేది క్లౌడ్ డేటాబేసే. అందుకనే మనకి ఇప్పుడు క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక టెక్నాలజీ అయిపోయింది. ఈ క్లౌడ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ఈ క్లౌడ్ ఇప్పుడు మొత్తం ఏ వెబ్సైట్ చూసుకున్నా ప్రతి వెబ్సైట్ క్లౌడ్ మీద రన్ అవుతుంది, ప్రపంచంలో ఉన్న ప్రతి వెబ్సైట్. సో ఈ క్లౌడ్ లో ఆపరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కంపెనీకి ఈ క్లౌడ్ లోనే ఆపరేషన్స్ అన్ని చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షో యాప్ తీసుకోండి. బుక్ మై షో యాప్ లో వాడు ఏంటంటే డబ్బులు కట్టిన తర్వాత వాడికి టికెట్ జనరేట్ అవ్వాల, మూవీ టికెట్ అనేది జనరేట్ అయిపోతే వాడు ఏమంటే ఏం చేస్తాడు, హెల్ప్ లైన్ కాంటాక్ట్ అవుతాడు. హెల్ప్ లైన్ లో ఏంటంటే హెల్ప్ లైన్ లో మీరు వెళ్ళినప్పుడు ఏం జరిగిద్ది అంటే అక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లో టికెట్ రైస్ చేయమని అడిగిద్ది. టికెట్ రైస్ చేసినామంటే ఆటోమేటిక్ గా మీకు ఏ చాట్ బాట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఏ చాట్ బాట్ ఓపెన్ అయ్యి మీతో మాట్లాడిద్ది ఆటోమేటిక్ గా. అది మీరు పేమెంట్ చేశారా, పేమెంట్ రిసిప్ట్ పెట్టండి అని చెప్పి అట్లా మొత్తం ఉంటది అనమాట. సో అట్లా మొత్తం ఓన్లీ కొంచెం టైం వరకే వాడు చార్జ్ చేసిద్ది, మొత్తం టైం చేయదు. ఆ రిసిప్ట్ అవి మొత్తం ఎవరు చేస్తారా, వెరిఫై చేస్తారంటే మనమే. కంపెనీలో ఏం చేస్తామంటే మనకు డైరెక్ట్ గా వాడు సిస్టమ్ అడ్మిన్ ప్యానల్ ఇచ్చేస్తాడు. అడ్మిన్ ప్యానల్ ఇచ్చేస్తే
ఎవడైనా సమస్యలు ఉంటే వాడి మెసేజ్లన్నీ మన దగ్గరకు వస్తాయి అనమాట. మనం దాన్ని సాల్వ్ చేసి వాటితో మాట్లాడాలి. ఇంగ్లీష్‌లో టైప్ చేసి పెట్టాలి. ఓకే. నువ్వు వెరిఫై చేసావు, నువ్వు పేమెంట్ చేసావు, నీకు టికెట్ ఇష్యూ చేస్తాం అని చెప్పి అడ్మిన్ ప్యానెల్‌లో మనం ఇష్యూ చేస్తే వాడి టికెట్ అనేది ఇష్యూ అయిద్దనమాట. అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఎర్రర్స్ వచ్చినప్పుడు. అలా కూడా జాబ్స్ ఉంటాయన్నమాట క్లౌడ్‌లో. క్లౌడ్ ఆపరేషన్స్ అంటాం అన్నమాట మొత్తం ఇది. క్లౌడ్ హ్యాండిలింగ్. డేటాబేస్ హ్యాండ్లింగ్ మొత్తం. కొంతమందికి రిజిస్ట్రేషన్ అవ్వట్ల. అంటే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వడం అనేది కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళకి గూడా. అలా మొత్తం చాలా ఉంటాయన్నమాట దీంట్లోనే. ఈ ఫ్రంట్ ఎండ్‌లో మనం ప్రెజెంట్ యూజ్ చేస్తుంది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్. ఇది అసలు పురాతనమైన లాంగ్వేజ్ గైస్ ఇది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ అనేది ఎంత పురాతనం అంటే 2000 అంతకుముందు నుంచే ఉంది ఇది. ఇది బేసిక్ అన్నమాట హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్. దీని తర్వాత అడ్వాన్స్‌డ్ చాలా వచ్చినాయి. తర్వాత వచ్చింది ఏందంటే సీఎస్ఎస్ అంటే సీఎస్ఎస్ బదులు ఇప్పుడు సీఎస్ఎస్‌లో మనం ఏం చేస్తున్నాం? మాట్లాడితే స్టైల్‌లో క్రియేట్ చేసి ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ కలరు, ప్యాడింగ్ ఇయన్నీ ఇస్తాం. అట్ట కాకుండా సీఎస్‌కి అప్‌గ్రేడ్‌గా ఏమొచ్చిందంటే బూట్ స్ట్రాప్. ఈ బూట్ స్ట్రాప్ ఏందంటే ఆల్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. ఆల్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. అంటే జస్ట్ నువ్వు ఆ క్లాస్‌ని ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? అది జస్ట్ ఆ నేమ్ క్లాస్ నేమ్ అది ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఇప్పుడు క్లాస్ నేమ్ అంటే జస్ట్ ఇక్కడ మనం ఇక్కడ కోడ్‌లో క్లాస్ ఈక్వల్ టు ఆ నేమ్ ఇచ్చేస్తే ప్రీ డిఫైన్డ్ నేమ్. బూట్ స్ట్రాప్‌లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. కొన్ని నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ బట్టి పట్టాలన్నమాట. ఆ నేమ్స్ ఇచ్చేస్తే డైరెక్ట్‌గా కలర్స్ అప్లై అయిపోతాయన్నమాట. ఇవన్నీ ఏమి అవసరంలా మళ్ళీ మనం. ఇయన్నీ ఏమి అవసరంలా. డైరెక్ట్‌గా ప్రీ డిఫైన్డ్ ఉంటాయి క్లాస్‌లో బూట్ స్ట్రాప్‌లో. ఆటోమేటిక్‌గా మొత్తం అదే అప్లై అయిపోతదన్నమాట. కలర్స్ ఒకటే అప్లై అవ్వవు. మిగతా ఫార్మాట్స్ అన్నీ ఆటోమేటిక్‌గా అదే అప్లై అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టీఎంఎల్ మనం టేబుల్ ఫార్మాట్ చేయాలనుకున్నాం అనుకోండి. టేబుల్‌కి చానా ట్యాగ్స్ ఉన్నాయన్నమాట టేబుల్‌లో. టేబుల్‌లో చాలా ట్యాగ్స్ ఉన్నాయి. ఆ ట్యాగ్స్ అన్నీ రాసి టేబుల్ క్రియేట్ చేస్తాం. అదే బూట్ స్ట్రాప్‌లో అనుకో జస్ట్ క్లాస్ ఈక్వల్ టేబుల్ అని ఇచ్చేసి లోపల డేటా ఇచ్చేస్తే టేబుల్ ఫార్మాట్‌లో వచ్చేసిద్ది మొత్తం డేటా. అలా ఉంటాయన్నమాట. బూట్ స్ట్రాప్‌కి, సీఎస్ఎస్‌కి చాలా తేడా ఉంటది. బూట్ స్ట్రాప్ ఎలా వాడతామంటే డైరెక్ట్‌గా గూగుల్ బ్రౌజర్‌లోకెళ్ళి బూట్ స్ట్రాప్ అని క్లిక్ చేస్తే ఒక వెబ్‌సైట్‌లో లింక్ ఉంటదన్నమాట. ఆ లింక్‌ని మన హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఆహ్, ఆహ్, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అన్నీ మన దగ్గర వర్క్ అవ్వాలంటే. ఇదిగోండి ఇదేంటంటే రియాక్ట్ జేఎస్ జావా స్క్రిప్ట్ అన్నమాట. జావా స్క్రిప్ట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్ ఇది వర్క్ అవ్వాలంటే ఇదిగోండి ఇది. ఈ లింక్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. లింక్ ఈక్వల్ టు ఈ లింక్ మొత్తాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇది లింక్ గాని, ఈ లింక్ గాని 2 లింకులు చేసుకున్నా నో ప్రాబ్లమ్. ఈ 2 లింకులు చేసుకుంటే అప్పుడు మన హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో బూట్ స్ట్రాప్ వర్క్ అవుతదన్నమాట. ఇది. ఈ హెచ్‌టీఎంఎల్‌లోనే బూట్ స్ట్రాప్ వాడొచ్చు, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ వాడొచ్చు. ఈ 2 వాడొచ్చు. తర్వాత దీనికి అప్‌గ్రేడెడ్‌గా ఏమొచ్చిందంటే జావా స్క్రిప్ట్. ఫ్రంట్ ఎండ్‌లో జావా స్క్రిప్ట్ ఎందుకు వాడతామంటే, జావా స్క్రిప్ట్ అనేది ఏందంటే మాక్సిమం బ్యాక్ ఎండే మామూలుగా వాడేది. బ్యాక్ ఎండ్ అంటే ఏందంటే బ్యాక్ ఎండ్ అంటే అసలు మీనింగ్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మామూలుగా ఇది పేజ్ అనుకున్నాం. ఈ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయన్నీ. ఇప్పుడు ఇక్కడ కాపీ బటన్ ఉంది కదా! ఈ కాపీ మీద క్లిక్ చేసినమ్మటే కాపీడ్ అని పడుతుంది. ఇది బ్యాక్ ఎండ్ అన్నమాట. మనతో ఇంటరాక్ట్ అవుతుంది. క్లిక్ చేసినమ్మటే వర్క్ అవుతుంది. దాన్ని మనం బ్యాక్ ఎండ్ అంటాం. అంటే ఇక్కడ డేటాబేస్‌తో ఏం కనెక్ట్ అవ్వట్ల. జస్ట్ కాపీ అంటే కాపీ అవుతుంది. దీన్ని జావా స్క్రిప్ట్‌తో చేయొచ్చన్నమాట ఈజీగా మనం. అలా గాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ అవ్వాలనుకుంటున్నా ఇక్కడ. ఏదో ఒకటి తీసుకోండి వెబ్‌సైట్. ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా లాగిన్ అవ్వాలనుకుంటున్నాయి. బ్యాక్ ఎండ్‌లో జావా స్క్రిప్ట్‌కి మామూలు బ్యాక్ ఎండ్‌కి చూడండి. బ్యాక్ ఎండ్ అంటే ఇప్పుడు మామూలుగా ఏం చెప్పా మామూలుగా చిన్నయి. ఇప్పుడు కాపీ అంటే కాపీ అయిపోయింది. అది చిన్న బ్యాక్ ఎండ్ అన్నమాట. ఈ చిన్న బ్యాక్ ఎండ్‌కి జావా స్క్రిప్ట్ సరిపెట్టేయొచ్చు ఈజీగా. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఇస్తే ఇదేం చేసిద్ది తెలుసా? క్లౌడ్‌లోకెళ్ళిద్ది. క్లౌడ్‌లోకెళ్ళి నీ యూజర్ నేమ్, పాస్వర్డ్ చూసి వెరిఫై చేసి నువ్వో కాదో చెక్ చేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ అప్డేట్ చేసిద్దన్నమాట. ఇది మాత్రం ప్యూర్ బ్యాక్ ఎండ్ కిందొస్తది. ఇక్కడ ప్యూర్ బ్యాక్ ఎండ్‌లో చాలా లాంగ్వేజెస్ వాడతాం మనం. ఈ ప్యూర్ బ్యాక్ ఎండ్‌లో అన్నమాట. చాలా లాంగ్వేజెస్ వాడతాం. ఈ బ్యాక్ ఎండ్‌లో మనం ఏం వాడతామంటే లాంగ్వేజెస్ పైథాన్ వాడొచ్చు. ఈ పైథాన్‌లోనే ఇప్పుడు మనం ఏం వాడుతున్నామంటే ఫ్లాస్క్, పైథాన్‌లో ఏమేముంటాయి ఫ్లాస్క్, డీజాంగో. తర్వాత ఏముంటదంటే ఈ బ్యాక్ ఎండ్‌లోనే జావా స్క్రిప్ట్ ఉంటది.
ఇక్కడ జావా స్క్రిప్ట్ వేరు, ఇక్కడ జావా స్క్రిప్ట్ వేరు. ఈ ఫ్రంట్ ఎండ్ లో జావా స్క్రిప్ట్ చిన్న చిన్న ఎలిమెంట్స్ చేసిద్ది అనమాట. ఇది దీంట్లో ఈ జావా స్క్రిప్ట్ బుజ్జి ఎలిమెంట్స్ లైక్ క్రాపీ కానీ పేస్ట్ కానీ అట్లా. ఈ జావా స్క్రిప్ట్ లో ఏంటంటే మొత్తం డేటాబేస్ తో కనెక్టివిటీ ఉంటుంది ఈ జావా స్క్రిప్ట్ లో. ఈ జావా స్క్రిప్ట్ లో ఏమేమి ఉంటాయి అంటే లాంగ్వేజెస్ నోడ్ జేఎస్ పేరు ఎక్కడో ఉంటారు. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ జేఎస్, నోడ్ జేఎస్ ఎక్స్ప్రెస్ జేఎస్ అనమాట ఈ జావా స్క్రిప్ట్ లో. తర్వాత జావా వాడచ్చు దీనికి, జావా. తర్వాత .NET వాడచ్చు. అబ్బో చాలా ఉంటాయి, ఇంకా చెప్పుకుండా పోతే ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. మనం మాక్సిమం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్లాస్క్ పైథాన్ ఫ్లాస్క్ ఈజీ అనమాట. ఇదేముంది, ఇది నేర్చుకుంటే పెద్ద ఉపయోగం ఉండదు మీకు. జాబ్స్ లో కూడా ఈ ఫ్లాస్క్ అనేది వాడడం. మనం జాబ్స్ లో వాడేది మెయిన్ ఏంటంటే ఈ జావా. ఈ జావాలో కూడా మళ్ళీ చాలా ఉంటాయి లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి, సబ్ లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్ప్రింగ్ బూట్, ఇలాగా లోపల చాలా ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా నేర్చుకోవాలంటే. సో ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ లోనే మళ్ళీ కొన్ని ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ ఉన్నాయి అనమాట. వాటికాయే ఓన్ గా ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాయి అనమాట. HTML CSS లేకుండా. అవేంటంటే రియాక్ట్ జేఎస్ అండ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ అనమాట. రియాక్ట్ జేఎస్ అండ్ యాంగులర్ జేఎస్, ఈ రెండు వేరు. మళ్ళీ ఈ రెండు యూస్ చేసుకొని కూడా మనం వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు అనమాట. మెయిన్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. జావా స్క్రిప్ట్ ఒక్కటి నేర్చుకుంటే మనం ప్రపంచాన్ని ఆలోచన అనమాట. అంటే ఇప్పుడున్న ఫుల్ స్టాక్ కోర్సులో జావా స్క్రిప్ట్ ఇది మెయిన్ అనమాట. జావా స్క్రిప్ట్ ఒకటి నేర్చుకుంటే మీకు దేంట్లో అయినా జాబ్ ఇస్తుంది, ఏ కంపెనీలో అయినా జాబ్ వచ్చింది ఈజీగా. అది ఈ ఫ్రంట్ ఎండ్ లో కూడా అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ అనమాట ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ లో. HTML CSS స్టాటిక్ బూట్ స్ట్రాప్ ఇవన్నీ ఎవరేం చేస్తారు, ఎవరేం చేస్తారు. ఈ అడ్వాన్స్డ్ రియాక్ట్ జేఎస్ యాంగులర్ జేఎస్ చేసే వాళ్ళు గ్రేట్ అనమాట. ఈ రియాక్ట్ జేఎస్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, వినండి. ఒక నిమిషం గాయస్, మీరు నన్ను ఫాలో అవుతున్నారా గాయస్? ఫాలో అవుతున్నారు నన్ను? ఫాలో అయితే ఒకసారి ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గాయస్, అదర్వైజ్ స్టార్ట్ ఇన్. ఓకే. ఆ రియాక్ట్ జేఎస్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక యూట్యూబ్ తీసుకుందాం డైరెక్ట్ గా. యూట్యూబ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఒక్కసారే లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక్కసారే లోడ్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఇది మొత్తం ఉంది కదా, షార్ట్స్ మీద క్లిక్ చేస్తాను. షార్ట్ మీద క్లిక్ చేస్తుంటే ఇప్పుడు షార్ట్స్ మీద క్లిక్ చేస్తే ఏం జరిగింది చూడండి. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఉన్న పేజ్ మాత్రమే రీలోడ్, ఎంటైర్ పేజ్ రీలోడ్ అవ్వకుండా ఇది మొత్తం కూడా రీలోడ్ అవ్వాలా. ఇక్కడ కూడా రీలోడ్ సింబల్ రాలా. ఓన్లీ షార్ట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లైన్ వచ్చేసి ఆటోమేటిక్ ఇది ఒక్కటే కొంచెం రీలోడ్ అయింది, మొత్తం రీలోడ్ అవ్వాలి. ఇక్కడ ఎంటైర్ పేజ్ అనేది రీలోడ్ అవ్వకుండా ఓన్లీ ఒక్క పేజ్ ఒకటే రీలోడ్ అయింది. చూడండి మళ్ళీ ఇలాంటి వన్ మ్యాన్ అప్లికేషన్స్ అనమాట. అంతే, ఓన్లీ పర్టికులర్ ఎలిమెంట్ వరకే రీలోడ్ అవుతుంది అనమాట. ఇలాంటి అప్లికేషన్స్ చేయడానికి మనం రియాక్ట్ కానీ యాంగులర్ కానీ వాడతాం అనమాట. ఈ రియాక్ట్ యాంగులర్ అడ్వాన్స్డ్ ఇవన్నీ ఏం చేయడానికి ఇవి వాడతాం అనమాట. ఇట్లాంటి యూట్యూబ్ కానీ అడ్వాన్స్డ్ చేయడానికి. HTML CSS అంటే ఎట్లా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. దానికి నావ్ బార్లు కానీ అలాంటి చిన్నవి ఉంటాయి. HTML CSS వేస్ట్ అవన్నీ. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అంటే ఏం చేస్తామంటే మనం బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తామంటే ఒక సర్వర్ ఉంటుంది అనమాట. ఈ ఎక్స్ప్రెస్ జేఎస్ కానీ నోడ్ జేఎస్ కానీ ఇవన్నీ సర్వర్స్ అనమాట. ఈ సర్వర్స్ యూజ్ చేసుకొని మనం బ్యాక్ ఎండ్ రాస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం. ఇచ్చి లాగిన్ అనే బటన్ క్లిక్ చేసినామంటే బ్యాక్ ఎండ్ వర్క్ అవుతుంది అనమాట. బ్యాక్ ఎండ్ వర్క్ అయిపోయి బ్యాక్ ఎండ్ లో మనం కోడ్ డేటాబేస్ కనెక్ట్ చేసే కోడ్ రాస్తాం అనమాట బ్యాక్ ఎండ్ లో. మీకు చూపిస్తా ఒక నా ఎక్కడ దాకా డైరెక్ట్ నా ప్రాజెక్ట్ చూపిస్తాను మీకు, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ముందు డేటాబేస్ టైప్స్ చూద్దాం. ఇప్పుడు మీకు డేటాబేసెస్ లో మెయిన్ గా మనం వాడేది నేర్చుకునేది ఏంటంటే MySQL, MongoDB అన్నమాట. బేసిక్ ఏ కాలేజీలో అయినా మీకు ఇది నేర్పిస్తారు. MongoDB, MySQL కాలేజెస్ లో ఎలా నేర్పిస్తారంటే మీకు స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ అని చెప్పి కొన్ని పెడతారు, వాటిల్లో నేర్పిస్తారు అనమాట. MySQL అంటే అంటే మామూలుగానే SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనమాట. MongoDB అనేది MySQL కి కొంచెం దానికంటే ఇది కొంచెం బాగుంటుంది అనమాట. MySQL అంటే ఏంటంటే లోకల్ డేటాబేస్ అనమాట. లోకల్లో ఉంటుంది అనమాట మొత్తం. అంటే ఓన్లీ నీ ల్యాప్టాప్ వరకే రన్ అవుతుంది MySQL. అదే MongoDB అంటే నీ ల్యాప్టాప్ లో రన్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ కూడా వాడుకోవచ్చు. MongoDBలో క్లౌడ్స్ కూడా ఇస్తారనమాట. 150 GB ఫ్రీగా ఇస్తాడండి క్లౌడ్ గా వాడుకోవడానికి నీ డేటాబేస్ కి. మీకు అది చూపిస్తా ఎగ్జాంపుల్, మొత్తం వెబ్సైట్ లో చూపిస్తాను మీకు, ఆగండి. మాంగో అట్లాస్ అని ఒకటి ఉంటుంది. MongoDB అట్లాస్ ఇదిగోండి, ఇది క్లౌడ్ అన్నమాట మొత్తం. ఈ క్లౌడ్ లోకి వెళ్ళి జస్ట్ మీరు సైన్ ఇన్ చేస్తే 150 GB ఫ్రీగా ఇస్తాడు. ఈ ఫ్రీగా మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేసి యూజర్ డేటా మొత్తం దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా, రిజిస్ట్రేషన్ డేటా కానీ ఏదైనా కానీ. అట్లా కాకుండా దీంట్లోనే మళ్ళీ MongoDBలోనే లోకల్ స్టోరేజ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది MongoDB ఇదేమో లోకల్ స్టోరేజ్ అనమాట. ఇన్స్టాల్ MongoDB ఇది. అలాగే MySQL కూడా మామూలుగా ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాల్ చేసుకుంటే చాలా దీనికి చాలా ఉంది, యూట్యూబ్ లో చూసి ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఫ్యూచర్ లో మీరు ప్రాజెక్ట్ అవసరం అయితే, ఇప్పుడైతే అవసరం లేదు. ఇప్పుడు చేస్తే చాలా టైం పడుతుంది మీకు ఇన్స్టాలేషన్స్ అవన్నీ. అది మీకు బేసిక్ గా మామూలు చూపిస్తున్నా. MySQL మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా వస్తుంది బెంచ్ మార్క్. ఈ యాప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ సపరేట్ గా ఒక కమాండ్ లైన్ క్లయింట్ ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు పైన ఒకటి కనిపిస్తుంది చూడండి, MySQL 8.4 కమాండ్ క్లయింట్ అని. ఇది మీకు డైరెక్ట్ గా రాదు, ఫస్ట్ యాప్ ఎక్కించుకోవాలి. ఇదిగోండి యాప్ ఎక్కించుకుంటే ఇది వచ్చింది MySQL వర్క్ బెంచ్ 8.0 CE అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ ఒక కమాండ్ లైన్ మనమే ఓన్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని అప్పుడు మన ప్రాజెక్ట్స్ లో వాడగలం అంట దాన్ని. ఫస్ట్ ఓపెన్ చేస్తున్నా, మన పాస్వర్డ్ అడిగిద్ది. మన పాస్వర్డ్ అనేది వర్క్ బెంచ్ ఇందా చెప్పా దాంట్లోనే ఇవ్వాలి. నేను పాస్వర్డ్ ఇస్తున్నా. ఇదిగోండి పాస్వర్డ్ ఇచ్చినప్పుడు లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోయింది తెలుస్తుందంటే ఇక్కడ MySQL అని వస్తుంది. ఇక్కడ డేటాబేస్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. దీనికి సపరేట్ లాంగ్వేజ్ మళ్ళీ MySQL కి. మళ్ళీ ఇది ఒక సపరేట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మీరు. ఒక వెబ్సైట్ చేయాలంటే అసలు మామూలు విషయం కాదు కదా, అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నమాట. డేటాబేస్ సపరేట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ సపరేట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఫ్రంట్ ఎండ్ సపరేట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ లైన్ లోనే సబ్ మోడ్యూల్స్ సపరేట్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. నేను ఇంతకు ముందు ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను డేటాబేస్, అది చూద్దాం. ఇవన్నీ డేటాబేస్ క్వరీస్ అనమాట. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. మీకు బేసిక్ గా చూపిస్తున్నాం మామూలుగా. ఇదిగోండి స్టోరీ మీ ఏంటి మొత్తం ఈ MySQL ఏంటంటే డేటాను ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే మొత్తం టేబుల్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటుంది. సేమ్ లైక్ డేటా ఫ్రేమ్స్ అనమాట. పైథాన్ లో డేటా ఫ్రేమ్స్ సేమ్ లైక్ మొత్తం టేబుల్ ఫార్మాట్ లోనే ఉంటది. ఇది జస్ట్ ఓన్లీ కాలమ్ నెంబర్ వచ్చింది అనమాట మొత్తం. అట్లా కాకుండా సెలెక్ట్ దీనికి ఒకటి మొత్తం టేబుల్ మొత్తం మీకు చూపిస్తా. ఇది ఒక టేబుల్, రోల్ నెంబర్, నేమ్, ఇలా ఇట్లా డేటా మొత్తం ఇలా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఈ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, వాటికి సపరేట్ కోడ్లు ఉంటాయి, అన్ని మళ్ళీ చేయాలన్నమాట టేబుల్ క్రియేట్ చేయాలన్నా. అదే MongoDB అనుకోండి,
కీ వాల్యూ పేరులో స్టోర్ అవుతుంది అనమాట మాంగో డీబీలో. కీ వాల్యూ పేరు సేమ్ లైక్ డిక్షనరీలో ఎలా సేవ్ అవుతుంది డేటా కీ వాల్యూ పేరుగా, అలా మాంగో డీబీలో కీ వాల్యూ పేరులో స్టోర్ అవుతుంది అనమాట డేటాబేస్ అనేది, టేబుల్ ఫార్మాట్ లో కాకుండా. సో ఇప్పుడు మనకు నా ఫ్లాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు నీకు ఇది మొత్తం ఫుల్ స్టాక్ అనమాట. ఇంకా మీకు తక్కువ చెప్పా, దీంట్లో చాలా లాంగ్వేజెస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, ఇంకా అవేం చెప్పాలా మీకు. ఇంకా అవన్నీ అంటే పాస్ట్ లో వచ్చినాయి అనమాట, లాంగ్వేజెస్ మొత్తం పాస్ట్ లో వచ్చినాయి చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీకు చెప్పినవన్నీ ప్రజెంట్ వాడుతున్నాయి. HTML CSS మాత్రం కాకుండా మిగతా చెప్పారు, యాంగులర్ JS, రియాక్ట్ JS అవన్నీ ప్రజెంట్ వాడుతున్నాయి అనమాట. ఇప్పుడు ఇదిగోండి, ఇది మొత్తం ఫ్లాస్క్ కోడ్, బ్యాక్ ఎండ్ పైథాన్ కోడ్ అనమాట. నేను జస్ట్ పైథాన్ వరకే వాడా బ్యాక్ ఎండ్ లో. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి మొత్తం HTML CSS ఎక్కడ ఇచ్చావా సార్ అని అనొచ్చు. ఇదిగోండి, ఇది హోమ్ పేజ్ అనుకోండి, ఇది హోమ్ పేజ్. HTML కూడా ఎంత ఉంది చూడండి, డైరెక్ట్ గా మొత్తం కలిపి ఎన్ని ఉంటాయి, దగ్గరగా HTML కోడ్ వచ్చేసి 265 లైన్స్ ఉన్నాయి. ఇది మొత్తం ఓన్లీ ఒక ఎలిమెంట్ చేయడానికి. ఒకసారి దీన్ని లైవ్ సర్వర్ లో రన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగోండి, ఇది ఒక్కడ చేయడానికి. ఈ ఫొటోస్ ఎందుకు లోడ్ అవ్వట్లేదు అంటే నేను ఫ్లాస్క్ లో రాసా కాబట్టి, ఇది HTMLs లైవ్ సర్వర్ లో రన్ అవ్వవు అనమాట. ఫ్లాస్క్ యాప్ రన్ చేస్తే రన్ అవుతాయి అనమాట, అప్పుడు మీకు ఫొటోస్ కనిపిస్తాయి అనమాట. ఈ లింక్లు అన్ని పనిచేస్తాయిలేండి బాగానే. ఇది చూడండి, ఈ పేజ్ ఒక్కదానికే నాకు 257 లైన్స్ పట్టింది. ఇది nav బార్, దీంట్లో ఆప్షన్స్ మళ్ళీ అట్లా ఈ ఒక్క పేజ్కే అంత పడుతుంది అనమాట మనకి, అన్ని లైన్స్ వస్తాయి. ఇప్పుడు దీంట్లోనే CSS కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, దీని కలర్ nav బార్ కలర్, దీని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టా, కలర్ బదులు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టేస్తా డైరెక్ట్ గా. ఇక్కడ డైరెక్ట్ గా దీనికి గ్రీన్ కలర్ ఇచ్చా, దీని మీదకి వెళ్ళినామంటే పాపప్ అవుతున్నాయి మొత్తం ఆప్షన్స్. ఇది ప్లస్ దీని మీద క్లిక్ చేస్తే హోమ్కి వెళ్ళిద్ది, దీని మీద క్లిక్ చేసిన హోమ్కి వెళ్ళిద్ది. ఇది మొత్తం ఈ మొత్తానికి ఈ కలర్, ఈ ఫోటో, ఇట్లా వర్కౌట్స్ కలర్ ఇవన్నీ యాడ్ ఇచ్చానంటే స్టైల్లో ఇచ్చేసా. స్టైల్ ట్యాగ్, మొత్తం స్టైల్ ట్యాగ్లు ఇచ్చా, కనిపిస్తుంది కదా మొత్తం CSS ఇలా స్టైల్ ట్యాగ్లు ఇచ్చేస్తాం మొత్తం. అప్పుడప్పుడు మీకు ఫార్మాట్ లో లేవనుకోండి, ఫార్మాట్ డాక్యుమెంట్ కొడితే ఫార్మాట్ లోకి వచ్చేస్తుంది, నీట్ గా లైన్ బై లైన్ వస్తుంది మొత్తం కోడ్ మొత్తం. దానికి సపరేట్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేయాలి మళ్ళీ ఫార్మాట్ డాక్యుమెంట్ కి. ఇలా మొత్తం CSS మొత్తం దీనికి రాయేస్తా అనమాట. ఇది ఫ్రంట్ ఎండ్ కి మాత్రమే. బ్యాక్ ఎండ్ కి ఏం చేసి చూడండి, ఇప్పుడు మళ్ళీ మనకి ఏమైనా ఫొటోస్ ఉన్నాయనుకోండి, ప్రీ డిఫైన్డ్ ఫొటోస్, దానికి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. టెంప్లెట్ ఫోల్డర్ లో HTML పేజెస్ పెడతా అనమాట. ఈ స్టాటిక్ పేజెస్ లో ఏం చేస్తానంటే ఫొటోస్ అన్ని, నాకు కావాల్సిన వెబ్సైట్ కి కావాల్సిన ఫొటోస్ అన్ని దీంట్లో ప్లేస్ చేయాలి. ఆ ఫొటోస్ ని ఎలా మనం కోడ్ లో రాయాలి తెలుసా మళ్ళీ మీకు, ఎందుకంటే ఇది లైవ్ సర్వర్ లో వర్క్ అవ్వదు కదా. అంటే పైథాన్ అంటే ఫ్లాస్క్ లో వర్క్ అవ్వాలంటే ఆ ఫొటోస్ ఇలా ఇవ్వాలన్నమాట. URL_ ఫర్ స్టాటిక్ ఫోల్డర్ లో క్రియేట్ చేసి ఫైల్ నేమ్ = chess.jpg ఇట్లా ఇవ్వాలన్నమాట. మొత్తం ఇమేజ్ అనే ట్యాగ్ వాడతాం ఫొటోస్ చూపించడానికి. మనం మామూలుగా ఇమేజ్ అనే ట్యాగ్ వాడితే డైరెక్ట్ గా ఇమేజ్ వచ్చేస్తుంది అనమాట వెబ్సైట్ లోకి. ఇప్పుడు app.py చూడండి, ఇక్కడ ఫ్లాస్క్ వాడా డేటాబేస్ కి. ఇది మొత్తం ఫ్లాస్క్ అనమాట, ఫ్లాస్క్ సర్వర్ బ్యాక్ ఎండ్ కి. ఇది సెకండ్ లైన్ MySQL అని ఉంది కదా, ఈ MySQL అనేది డేటాబేస్, ఇది మీకు ఆల్రెడీ తెలిసింది. నెక్స్ట్ ప్లాట్లీ, మీకు నా ప్రాజెక్ట్ లో మీకు చూపించా, డేటాని విజువలైజ్ చేస్తుంది గ్రాఫ్ల ద్వారా అని. ఇదిగోండి ప్లాట్లీ వాడే అప్పుడు నేను. ఈ మిగతా లైన్స్ మొత్తం ఏంటంటే మెయిల్ అనమాట. అంటే మీకు మా వెబ్సైట్ లో చూపించా కదా, మెయిల్ క్లిక్ చేసినామంటే డైరెక్ట్ గా డైట్ ప్లాన్ మొత్తం వాడికి వెళ్ళిపోయింది PDF ద్వారా అని చెప్పేసి. ఈ SMTP అనేది మెయిల్ కి అనమాట. నెక్స్ట్ కిందకి వెళ్దాం. ఇదిగోండి, యాప్ = ఫ్లాస్క్ ఆఫ్ నేమ్. అంటే ఫస్ట్ సర్వర్ రన్ చేయాలంటే సర్వర్ ని ఇనిషియలైజ్ చేయాలంటే ఈ కీవర్డ్ వాడాలన్నమాట, ఫ్లాస్క్ నేమ్ అనేది. ఇది అన్నిట్లో కామన్ ఉంటుంది, అన్నిట్లో నీ యొక్క ఫైల్లో కూడా సేమ్, అన్నిట్లో కామన్ ఉంటుంది, సేమ్ కోడ్ అనమాట అన్నిటికీ. నెక్స్ట్ ఈ DB అంటే నథింగ్ బట్ డేటాబేస్. నా లోకల్ హోస్ట్ లో ఉన్న MySQL ని కనెక్ట్ చేస్తాను చూడండి. ఇది నేను ఇందాక ఇచ్చే పాస్వర్డ్. అంటే స్టార్టింగ్ మీకు MySQL డేటాబేస్ ఓపెన్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చా కదా, ఆ పాస్వర్డ్ అనమాట ఇది.
డేటాబేస్ నేమ్ కూడా ఇందాక మీకు చూపించా, ఈశ్వర్ కాలన్ ఇస్తే డేటాబేస్ యూజర్ అని వచ్చింది. అట్లా రూట్ లోకల్ హోస్ట్ అంటే లోకల్ హోస్ట్ లో ఉంది, ల్యాప్టాప్ లో ఉంది కాబట్టి డేటాబేస్ అనేది హోస్ట్ నేమ్ లోకల్ హోస్ట్ ఇచ్చా. యూజర్ ఈక్వల్ టు రూట్, పాస్వర్డ్ ఇవ్వాలి ప్లస్ డేటాబేస్ ఇవ్వాలి నేమ్. ఒక డేటాబేస్ ని కనెక్ట్ చేయాలంటే MySQL ఇలా ఇవన్నీ ఇవ్వాలన్నమాట. ఇచ్చి app.secret కి ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, ఇలా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమవుతుంది. నెక్స్ట్ డేటాబేస్ తో కనెక్ట్ అవ్వడానికి కర్సర్ వాడతాం అన్నమాట. ఇలా ఉంటది. నెక్స్ట్ అసలు మామూలుగా దీంట్లో ఫ్లాష్ కోడ్ ఏదంటే ఇది మెయిన్ app.root/. స్టార్టింగ్ నువ్వు ఇప్పుడు దీని రన్ మీద క్లిక్ చేసావు అనుకోండి, ఇక్కడ రన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ URL వస్తుంది, చూపిస్తాగండి గైస్. ఇదిగో ఇక్కడ ఈ వెబ్సైట్ URL కనిపిస్తుంది కదా, ఈ URL నొక్కినామంటే ఏ పేజ్ మీకు ముందు రావాలంటే అక్కడ కోడ్ రాశాను అనమాట నేను ఇక్కడ. స్టార్టింగ్ URL లో ఏ పేజ్ ముందు రావాలంటే homer.html అనేది ముందు రావాలి అందరికంటే. అది homer.html అనేది ముందు ఫస్ట్ ఇదే రావాలి కాబట్టి ఇటు రాశాను అనమాట. ఇట్లా పేజ్ అనేది ఏ పేజ్కి ఆ పేజ్ సపరేట్గా రాసాను మొత్తం. ప్లస్ ఇదిగోండి ఇక్కడ నేను రిజిస్టర్ అవ్వడానికి కొన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను, నేమ్, రోల్ నెంబర్, పాస్వర్డ్. అవి మొత్తం తీసుకొని ఇదిగోండి అవి మొత్తం సపరేట్ వేరియబుల్స్ లోకి అసైన్ చేస్తున్నా, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే ఆ HTML పేజ్ నుంచి నేను బ్యాక్ ఎండ్ లోంచి ఈ బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసుకొని పైథాన్ లోకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఈ వేరియబుల్ లో స్టోర్ అవ్వమని చెప్పి స్టోర్ చేసి, కర్ర అంటే ఏంటి, డేటాబేస్ అనమాట. పైన డేటాబేస్ కి ఇచ్చారు కర్ర అనేది. ఈ టేబుల్లో స్టోర్ చేస్తుంది అనమాట మొత్తం. ఈ డేటాబేస్ ఆల్రెడీ ప్రీవియస్ గా ఉందో లేదో చూస్తుంది అనమాట. ఇక్కడ పెట్టాలని ఎందుకు వాడతాం, డేటాబేస్ లో ఆల్రెడీ ఈ ఈమెయిల్ తో ఎవరైనా ఆల్రెడీ ఇదివరకు రిజిస్టర్ అయ్యి ఉన్నారా అని చూస్తుంది. ఇక్కడ పెట్టాలనేది చూసి ఒకవేళ ఆడెవడైనా ఉంటే ఎగ్జిస్టెడ్ యూజర్, ఎవరు లేకపోతే అప్పుడు కిందకు వస్తుంది అనమాట. కిందకు వచ్చి SQL లో ఇన్సర్ట్ చేసిద్ది. ఈ డేటా మొత్తం డేటాబేస్ లో ఇన్సర్ట్ చేసిద్ది అనమాట. ఈమెయిల్, ఫోన్ నెంబర్, డిపార్ట్మెంట్, రోల్ నెంబర్ ఇవన్నీ ఇన్సర్ట్ చేసి ఇదిగోండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఒకవేళ ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, డేటాబేస్ లో స్టోర్ అవ్వలేదు అనుకోండి, రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్ అని వచ్చింది. రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్ అని వస్తే డేటాబేస్ లో ఏదో ఎర్రర్ ఉన్నట్టు అని అర్థం. అట్టా ఈ మొత్తం లాగిన్ అవ్వడానికి సపరేట్, మళ్ళీ లాగిన్ అవ్వడానికి చూడండి ఇదిగోండి, ఇది లాగిన్ అవ్వడానికి కోడ్ అనమాట /verify. ఇవన్నీ మీకు ఎలా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, టైం సరిపోదు చేయడానికి మొత్తం, ఎందుకంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రావాలి కదా, టైం సరిపోదు అసలు మొత్తం మీకు. చూడండి యూజర్ నేమ్ వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నా, పాస్వర్డ్ వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఆ రెండు డేటాబేస్ లో ఉన్న వాళ్ళు చెక్ చేయాలి. ఇదిగోండి డేటాబేస్ డాట్ ఆ టేబుల్ నేమ్ ఇచ్చా, ఆ టేబుల్లో ఆ డేటా అనేది ఉందా, ఫెచ్ అనే కీవర్డ్ ఉంటుంది. ఏం చేసిద్ది అంటే డేటాని ఫెచ్ చేసిద్ది, ఆ డేటాబేస్ లో ఉందా లేదో అని. ఆ డేటాబేస్ లోకి వెళ్ళాను, రిజల్ట్ అంటే డేటాబేస్ లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి యూజర్ ఐడి, పాస్వర్డ్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదు చూస్తున్నా. ఇక్కడ 1 ఇక్కడ 2 ఎందుకు ఇచ్చాను అనుకోండి, మేము ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ అర్థం చూడండి. ఇక్కడ ఏం చేసా యూజర్ ఇక్కడ ఏం చేశాను నేను, ఇక్కడ ఇది మొత్తం ఒక డేటాబేస్ అనుకోండి. నేమ్ అనేది 0 ఇండెక్స్ లో స్టోర్ అయింది, ఈమెయిల్ అడ్రస్ అనేది ఇండెక్స్ 1 లో స్టోర్ అయింది, పాస్వర్డ్ అనేది ఇండెక్స్ 2 లో స్టోర్ అయింది, ఫోన్ నెంబర్ అనేది ఇండెక్స్ 3 లో స్టోర్ అయింది, సిటీ అనేది ఇండెక్స్ 4 లో స్టోర్ అయింది. సో అందుకని ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చాను అనమాట. చూడండి ఇండెక్స్ 1 లో ఈమెయిల్ ఐడి ఉంది, ఇండెక్స్ 2 లో పాస్వర్డ్ ఉంది. సో నేను ఇచ్చిన ఈ రెండు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ రెండిట్లో ఆ డేటాబేస్ లో ఒకవేళ ఉంటే సపరేట్ పేజ్కి వెళ్ళాం, రీడైరెక్ట్ అవ్వమంటున్నా. లాగిన్ అయినామంటే మీకు సపరేట్ పేజ్ వచ్చింది కదా, సపరేట్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వమంటున్నా. ఒకవేళ డేటాబేస్ లో లేదనుకోండి, అది ఏమని వచ్చిందంటే చూడండి, ఎంటర్ కరెక్ట్ డీటెయిల్స్ అని వస్తుంది, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ డీటెయిల్స్ అని వస్తుంది. అట్లా మొత్తం బ్యాక్ ఎండ్ కోడ్ మొత్తం ఇక్కడే రాస్తాం అనమాట, డేటాబేస్ తో ఇంటరాక్షన్ కానీ మొత్తం. ఇలా ఉంటది అనమాట. ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మీకు ఇంకో ప్రాజెక్ట్ చూపిస్తాను, ఓన్లీ జావా స్క్రిప్ట్, CSS, HTML మీద రన్ చేసే ప్రాజెక్ట్. అంటే బ్యాక్ ఎండ్ తో సంబంధం లేదు, డేటాబేస్ తో సంబంధం లేదు. చూపిస్తాను.
ఓ మై గాడ్, సారీ గైస్, దీంట్లో సపరేట్ చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇదొక్క ఫైల్ తోనే మొత్తం రన్ అయిపోతుంది. ఈ ఒక్క ఫైల్ తో గేమ్ మొత్తం రన్ అవుతుంది అనమాట. నేను మొన్న ఆల్రెడీ మీకు చూపించాను గేమ్. ఇదిగోండి గేమ్, మీకు ఆల్రెడీ చూపించాం మొన్న గేమ్, ఇది బెట్టింగ్ గేమ్. ఇదన్నీ జస్ట్ హెడ్ టైల్సే కదా గైస్. ఇప్పుడు నేను ఇక్కడ మనీ లేదు కాబట్టి అట్లా వచ్చింది. రీఫ్రెష్ చేస్తే మళ్ళీ అమౌంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 రూపీస్ పెట్టేసా హెడ్, ఇది ఎట్లా వస్తుంది. ఇదేంటంటే ఇక్కడ ఇక్కడ డేటా అనేది మొత్తం స్టోర్ చేసుకోలేదు గైస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ నేను ఒక 10 గంటలు రన్ చేస్తే ఒక 10,000 డేటా అనేది తీసుకోదు అనమాట. ఓన్లీ జస్ట్ 10 ఒక 100 లైన్స్ ఆఫ్ డేటా మాత్రమే తీసుకుంటుంది. ఎందుకంటే ఇది డైనమిక్ గైస్. ఐ మీన్ వేరియబుల్ ని క్రియేట్ చేసి వేరియబుల్ లోకి మళ్ళీ రీఅసైన్ చేస్తున్నా. అంటే ఆ వేరియబుల్ కి ఎంత స్టోరేజ్ ఉంటుందో అంత డేటా వరకే స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గేమ్ అయిపోయింది అనుకోండి, గేమ్ హిస్టరీ వచ్చింది. అంటే 300కి ఏం గెలిచింది బెట్ అని చెప్పి వచ్చింది అనమాట. ఇక్కడ ఇలాగా ఓన్లీ ఒక 10 సీరియల్ నెంబర్స్ ఆఫ్ డేటానే స్టోర్ చేసుకుంటది. ఇంక ఎక్కువ చేసుకోలేదు. ఎక్కువ చేసుకోకుండా సర్వర్ క్రాష్ అయిపోయింది అనమాట ఆటోమేటిక్. దీనికి ఇదే. ఎందుకంటే ఇక్కడ నేను డేటాబేస్ ఇవ్వలేదు, జస్ట్ వేరియబుల్నే మళ్ళీ రీఅప్లోడ్ చేసేస్తాను అనమాట. ఇక్కడ నేను ఇక్కడ స్టోర్ అయింది చూడండి 1. ఇట్లా 10 లైన్స్ ఆఫ్ డేటానే స్టోర్ అవుతుంది అనమాట. ఎక్కువ డేటా స్టోర్ అవ్వదు. వాడిన వేరియబుల్నే వాడుతా ఉన్నా అనమాట. ఇక్కడ ఇది ఒక గేమ్ టైటిల్ బెట్టింగ్ గేమ్. ఇక్కడ వచ్చింది బెట్టింగ్ గేమ్ అని చెప్పేసి. ఇక మొత్తం స్టైల్ మొత్తం డైరెక్ట్ గా స్టైల్ ట్యాగ్ లో ఇచ్చేసా. ఇదిగోండి బెట్టింగ్ గేమ్ అని ఇక్కడ ఇచ్చా. బ్యాలెన్స్ అనేది ఇక్కడ స్పాన్ అవ్వాలి. ఇదిగోండి ఈ స్పాన్ ఐడి ఈక్వల్ టు బ్యాలెన్స్ ఇవన్నీ ఉంది. ఇది మొత్తం జావా స్క్రిప్ట్ అనమాట. జావా స్క్రిప్ట్ మీకు కోడ్ చూపిస్తానండి. ఇదిగోండి ఇది మొత్తం జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ కోడ్ ఎలా రాస్తామంటే, దీనికి ఒక ట్యాగ్ ఉంటుంది అనమాట, స్క్రిప్ట్ అని చెప్పి ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ యూజ్ చేసి జావా స్క్రిప్ట్ రాస్తాం అనమాట. బాడీలో రాస్తాం ఇది కూడా మనం. అలా కాకుండా స్క్రిప్ట్ డాట్ జేఎస్ అని చెప్పి సపరేట్గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని, ఇందాక మనం స్టైల్ డాట్ సిఎస్ఎస్ని ఎలా లింక్ చేసాం లింక్ ట్యాగ్ వాడి, అలాగా హెడ్ ట్యాగ్లో లింక్ ట్యాగ్ వాడి జావా స్క్రిప్ట్ని సపరేట్ ఫైల్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట మన హెచ్టిఎంఎల్ కోడ్లోకి. అలా కాకుండా డైరెక్ట్గా రాసేసా ఇక్కడ నేను. స్టార్టింగ్ ఏంది 1000 రూపీస్ వస్తాయి మన స్టార్టింగ్. ఎప్పుడు ప్రతి రీఫ్రెష్ చేసినప్పుడు ప్రతి ఎప్పుడు 1000 అని అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్. సీరియల్ నెంబర్ ఎప్పుడు 300తో స్టార్ట్ అవుతుంది. దీంతోనే స్టార్ట్ అవుతుంది. టైం కూడా ఎప్పుడు 60 సెకండ్స్ తర్వాత మళ్ళీ రీఅప్డేట్ అయిపోయింది 60 సెకండ్స్కి. స్టార్టింగ్ లో మొత్తం ఎంటీగా ఉంటది. పెట్టే ప్లేస్ ఏం చేయలేదు స్టార్టింగ్ లో, కరెంట్ పెట్టి ఏం లేదు, అన్ని ఎంటీగా ఉంటది అనమాట. ఇది కౌంట్ డౌన్ కి అంటే 59, 58, 57, 56 దాని మొత్తానికి జావా స్క్రిప్ట్ లో మొత్తం అనమాట. ఇది మామూలుగా మనం పైథాన్లో ఏం చేస్తాం, ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలంటే డైరెక్ట్ డిక్లేర్ చేసేస్తాం. అదే జావా స్క్రిప్ట్ లో వేరియబుల్ ని డిక్లేర్ చేయాలంటే ఇదిగోండి కాన్స్ట్ అనేది ఇవ్వాలన్నమాట. కాన్స్ట్ అని ఇచ్చేసి అంటే కాన్స్టెంట్ ని డిక్లేర్ చేసేది అనమాట. ఇక్కడ కాన్స్టెంట్ టైమర్ లెఫ్ట్ అనే ఎలిమెంట్ వేరియబుల్ డిక్లేర్ చేసాం. దీనికి నంబర్ అసైన్ చేస్తున్నాం టైమర్ యొక్క వాల్యూని. ఇప్పుడు టైమర్ లెఫ్ట్ =0 జనరేట్ అవుట్కమ్. మళ్ళీ జనరేట్ అవుట్కమ్ సపరేట్ ఫంక్షన్ రాయాలి. రీసెట్ టైమర్ సపరేట్ ఫంక్షన్, ఇంక్రీజ్ సీరియల్ నెంబర్ సపరేట్ టైం ఫంక్షన్. టైమర్ 0 అయిపోయినామంటే అవుట్కమ్ వచ్చేసేయాలి, టైం రీసెట్ అయిపోవాలి, సీరియల్ నెంబర్ తర్వాత రావాలి. ఒకవేళ టైమర్ అవ్వకపోతే ఏం చేయాలి, మైనస్ అయిపోవాలి, డిక్రిమెంట్ అవ్వాలి. 59, 58, 57 అట్లా అవ్వాలన్నమాట. కౌంట్ డౌన్ దీని వల్లే అనమాట. స్లోగా అంటే నేను స్లోగా పెట్టా, అంటే ఒక్కొక్క సెకండ్ స్లోగా పెట్టా కాబట్టి ఇది 1000 మిల్లీ సెకండ్స్ అనమాట. మిల్లీ సెకండ్స్ లో ఇస్తున్నాం మనం ఇక్కడ వాల్యూ, అందుకని అట్లా వచ్చింది. ఇంకో రీసెట్ టైమర్ అయిందంటే మళ్ళీ టైమర్ అనేది రీసెట్ అయిపోయింది, 60కి రీసెట్ అయిపోయింది మళ్ళీ టైమర్. ఇంక్రిమెంట్ సీరియల్ నెంబర్ ఇంక్రిమెంట్ అయింది చూడండి ఇక్కడ. సీరియల్ నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అయింది ఇక్కడ. ఈ ఫంక్షన్ మొత్తం ఇదిగోండి +1. ఇదేమో అవుట్కమ్ అంటే బెట్ ఏది గెలిచిందని చెప్పి, హెడ్స్ గెలిచిందా టైల్ గెలిచిందా సపరేట్ గా జనరేట్ అవుట్కమ్. ఇది మొత్తం జావా స్క్రిప్ట్ లో రాసాం. ఇట్లా ఉంటాయి అన్నమాట వెబ్సైట్స్ మొత్తం, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్.
ఓకే గాయస్, ఓకేనా? అందరికి అర్థమవుతుందిగా క్లియర్గా? ఇది వెబ్సైట్ డిజైనింగ్ చేయడం అంటే ఆషామాషి కాదు గాయస్. ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకొని ఉండాలి. HTML, CSS కానీ ఏదైనా కానీ. మాక్సిమం మీకు ఇప్పుడు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా అందరూ దీన్నే వాడి చేస్తారనమాట వెబ్సైట్స్. రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, దీన్ని మెర్న్ స్టాక్ అంటారనమాట. ఏందంటే మీకు చెప్తా నాకు. మొత్తం వచ్చేసి ఫుల్ స్టాక్ లో 2 టైప్స్ ఉంటాయి కదా. ఒకటి మీన్ స్టాక్, ఇంకోటి మెర్న్ స్టాక్. మీన్ స్టాక్, మెర్న్ స్టాక్. మీన్ స్టాక్ అంటే MongoDB డేటాబేస్. MongoDB డేటాబేస్. E అంటే ఎక్స్ప్రెస్ జేఎస్. నెక్స్ట్ వచ్చేసి ఏ అంటే యాంగులర్. N అంటే నోడ్ జేఎస్. మెర్న్ అంటే ఏం లేదు, మళ్ళీ MongoDB కామన్. మళ్ళీ ఇది మొత్తం కామనే. ఇక్కడ యాంగులర్ బదులు రియాక్ట్ వచ్చింది అంతే. ఫ్రంట్ ఎండ్ ఒకటే మారిద్ది అనమాట, బ్యాక్ ఎండ్ లో మొత్తం సేమే. అది ఇక్కడ యాంగులర్ బదులు రియాక్ట్ వచ్చింది, మిగతా మొత్తం సేమే. ఈ మెయిన్ గా మీన్, మెర్న్ ఇవి మీరు నేర్చుకోవాల్సింది. ఫుల్ స్టాక్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఏదర్ మీన్ ఆర్ మెర్న్ ఈ రెండింటిలో ఒకటి నేర్చుకోవాలి. దీంట్లోనే మీకు జావా స్క్రిప్ట్ వచ్చేసిద్ది, జావా వచ్చేసిద్ది, అన్నీ వచ్చేస్తాయి అనమాట. పైథాన్ తప్ప. ఓన్లీ జావాకి అయితే ఈ రెండు నేర్చుకుంటే సరిపోయింది. జావా స్క్రిప్ట్ వచ్చేసిద్ది, జావా వచ్చేసిద్ది, ఎక్స్ప్రెస్ జేఎస్, రియాక్ట్ జేఎస్ అన్నీ వచ్చేస్తాయి ఈ మొత్తం. మీన్ స్టాక్ అని నేర్చుకుంటే, మెర్న్ స్టాక్ నేర్చుకుంటే. ఈ ఫుల్ స్టాక్ లో మొత్తం 2 టైప్స్ ఉంటాయి. ఓన్లీ జావా స్క్రిప్ట్ బేస్డ్. అయితే పైథాన్కి Django, ఫ్లాస్క్. సారీ, స్క్రీన్ షేర్ చేయలేదా? ఇదిగోండి సార్, ఇదిగోండి గైస్. ఫుల్ స్టాక్ లో మొత్తం ఇవి ఉంటాయి. మీన్ స్టాక్, మెర్న్ స్టాక్. ఇదిగోండి MongoDB, ఎక్స్ప్రెస్ జేఎస్, యాంగులర్, రియాక్ట్ జేఎస్. యాంగులర్, రియాక్ట్ ఫ్రంట్ ఎండ్, మిగతా అన్ని బ్యాక్ ఎండ్లు, డేటాబేస్లు అంతే. అది గాయస్, ఇంకా మీరు ఫ్లాస్క్ ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారా పూర్తిగా? మనకి లెక్కకైతే వాళ్ళతో పైథాన్ కోర్సెస్ అనేది అయిపోయింది. మీకు ఫ్లాస్క్ ఇంకా నేర్చుకోవాలనిపిస్తే రేపు పొద్దున క్లాస్ పెట్టుకొని నేర్చుకుందాం మరి. రేపు సాటర్డే, వీకెండ్ కదా. మీ అందరికీ ఓకే అయితే క్లాస్ పెట్టుకున్నాం. రేపు క్లాస్ పెట్టుకొని చిన్న చిన్న వెబ్సైట్లు చేద్దాం. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే అట్లా వెరిఫై చేసి తర్వాత పేజ్కి ఎలా వెళ్తుంది, అలా చిన్న చిన్నవి చేద్దాం. డైనమిక్గా చేద్దాం. డేటాబేస్ ఏమి యూజ్ చేయకుండా డైనమిక్గా చేసుకుందాం. రేపు క్లాస్ తీసుకోవాలి అంటే కాంటాక్ట్ చేయండి గైస్. హలో సార్. చెప్పండి హలో. నవ్యశ్రీ. అదే సార్, నేను మధ్యలో లాగౌట్ అయిపోయాను సార్ నెట్వర్క్ వల్ల. ఒకసారి నో, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తారా సార్ మొత్తం అంతా? అవసరం లేదమ్మా. మీకు ఆల్రెడీ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి, రికార్డెడ్ సెషన్స్ లో చూసుకో. ఓకే సార్. దీపక్ సార్ అప్లోడ్ చేస్తారులే వీడియో రికార్డ్ అనేది. ఆ రికార్డ్ అనేది చూస్తే రేపు మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ రివైజ్ చేయాలంటే మళ్ళీ చాలా కష్టం అవుతుంది మళ్ళీ నాకు. హలో, ఓకే సార్. ట్యాంక్ నిండిపోయిందని చెప్పు అమ్మకి. నిండిపోయిందని చెప్పాను నేను, ఆపేమంది. నీకేం చెప్పా తెలుగులో ఇందాక, నిండిపోయిందిరా అందుకని ఆపేయమన్నారా అని చెప్పలా?
ఆ ఫోటో తీసుకొని వస్తా, నాకు ఫోటో ఫ్రేమ్ తీసుకొని వస్తా కింద కాదు తీసి. ఓకే గైస్, అయితే రేపు పొద్దున ఓన్లీ ఇద్దరికే నా క్లాసులు కావాల్సింది, మిగతా వాళ్ళకి అవసరం లేదు క్లాసులు. ఈవినింగ్ క్లాస్ టుమారో ఈవినింగ్. ఓకే, వాట్సాప్ గ్రూప్ లో పోల్ పెడతాలే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. చిన్న చిన్న అప్లికేషన్లు జస్ట్ 1 అవర్ తీసుకుంటాను, ఎక్కువ కూడా తీసుకోను. జస్ట్ ఒక యూజర్ నేమ్, రిజిస్ట్రేషన్ పేజ్ ఎలా చేయాలో చూద్దాం. పెద్ద పెద్దవి వద్దులే, రిజిస్టర్ యూజర్ నేము, చిన్న చిన్నవి. అసలు ఫ్లాస్క్ ఎట్టా ఇంటరాక్ట్ అవుతాయి మొత్తం చూద్దాం. చిన్న చిన్న అప్లికేషన్ చేసి క్యాలిక్యులేటర్ యాప్ కానీ అలాంటివి చేద్దాం. 1 అవరే తీసుకుంటే, ఎక్కువ కూడా తీసుకోండి. జస్ట్ బేసిక్ నేర్చుకోండి ఎప్పుడైనా మీరు కూడా చేయాలనుకుంటే. ఏమైనా డౌట్స్ ఉండండి గైస్, లేకపోతే లీవ్ అయిపోయింది గైస్.